మేము విజనరీ గురుకుల ఆలమని తరఫున చేస్తున్న మూడో సమావేశం. మొట్టమొదటిది మేము ఏ విధంగా మొదలుపెట్టామంటే, మొట్టమొదటిది అది ఎలాగా సంపూర్ణ మానవుడిలాగా బతకాలి, మన జీవితం ఎలా గడపాలి, దాని గురించి చెప్పడం కోసం బుద్ధుడి గారి చేత ఒక సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ముందు స్టెప్ ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి, ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలు ఎలా రాణించాలి, దాని గురించి ఒక ఓవరాల్ సెషన్ ఒకటి ఏర్పాటు చేశాము. పేరి మహేశ్వర్ వారితో పాటు. ఆ తర్వాత ఉద్యోగం అసలు రావాలంటే కొంచెం మార్కులు అవన్నీ రావాలి కదా, అందుకని ఈ సెషన్ చేస్తున్నాము. అంటే మార్కులు ఎలాగ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఈ రోజుల్లో మార్కులు రాకపోతే కనుక నెక్స్ట్ మంచి కాలేజీలో పోలేము, మంచి కాలేజీలో పోతే మంచి ఉద్యోగాలు రావు. కాబట్టి అన్నిటికంటే కొంచెం మూలం కొంచెం మార్కుల గురించి. కాబట్టి ముఖ్యంగాను చాలా మంది పిల్లలు అడుగుతున్న బట్టి ఇది ఏర్పాటు చేశాము. ఈ ప్యానలిస్టులు ప్రతి ఒక్కళ్ళును ఇందులో విశేషం ఏంటంటే వీళ్ళందరూ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళును 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ బాగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు. కొంతమంది అంతేకాకుండా మేము కొంతమంది మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళని, కొంతమంది బయాలజీ చేసిన వాళ్ళని, హ్యుమానిటీస్ చేసిన వాళ్ళని, అకౌంటింగ్ చేసిన వాళ్ళని అలా రకరకాలుగా తెచ్చాము. అంతేకాకుండా 50లో ఉన్నవాళ్ళు, 40లో ఉన్నవాళ్ళు, 30లో ఉన్నవాళ్ళు, 20లో ఉన్న 10 ఏజ్ గ్రూపులు కూడా రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చాము. దాన్ని బట్టి ఏంటంటే కొంచెం సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. అసలు పరీక్షలు ఎలా రాయాలంటే రకరకాల వాళ్ళ గురించి ఏర్పడుతుంది. ఇది మీరు కేవలం ఇలా చేయాలని చెప్పడం గురించి కాదు, మా అనుభవాలు మేము పంచుకుంటాము. దాని నుంచి మీరు ఏం చేయాలో మీరు నేర్చుకోండి. ఒక్కటి మటుకు చెప్తున్నాను, ఇది చదవటం ఎంత ముఖ్యమో ఈ సబ్జెక్టుని తెలుసుకోవటం అంత ముఖ్యం. కేవలం చదివితే మార్కులు వస్తాయంటే కూడా తప్పు. ఎలాగ చదవాలి, మైండ్ఫుల్ రీడింగ్ అంటారు, ఆ విధంగాను ఎలాగ పరీక్షలు తీసుకోవాలి, ఆ విషయాలు కూడా తెలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువగా రాణిస్తారు. అందుకోసం ఇది ఏర్పాటు చేస్తున్నాం. మోడరేటర్ గారు హరికృష్ణ గారు మీరు రెడీ అయితే కనుక మీరు తీసుకోవచ్చు. ఇక So welcome everyone. As Ramarao garu said, this is our third session. Our previous session on how to approach job market, what are the different options available for different spectrums of study, అంటే ఎంపీసీ వాళ్ళకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి, బైపీసీ వాళ్ళకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి లాస్ట్ కాల్ కండక్ట్ చేసాము. ఐ థింక్ వీ నీడ్ కపుల్ ఆఫ్ కాల్స్ మోర్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. మీకు అవగాహన కోసం మీరు కెరీర్స్ 360 వెబ్సైట్ చూస్తే కూడా అందులో చాలా కోర్సెస్ ఉంటాయి అనమాట. అంటే మనకు చాలా తెలియని కోర్సెస్ కూడా ప్రపంచంలో ఉన్నాయి. మీకు ఐఎల్ఓ వెబ్సైట్స్ లో కూడా దొరుకుతాయి రకరకాల ప్రొఫెషన్స్. సో అది డిస్కస్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ మా అలుమ్నై గ్రూప్ లో డిస్కషన్కి వచ్చింది ఏంటంటే ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ గురించి చాలా మందికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత ఇక నెగటివిటీ అనేది ఎగ్జామ్స్ గురించి పెరిగిపోయింది. అంటే మీన్ పీపుల్ ఆర్ టాకింగ్ టు లెస్ అబౌట్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ ఆర్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, వరల్డ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ఎగ్జామ్స్, మార్క్స్ ఆర్ నాట్ దాట్ ప్రైమరీ అని రకరకాల ఒపీనియన్స్ ఫ్లోట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అది ఒకసారి బర్స్ట్ చేయడానికి ఈ కాల్ ఒకటి చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే to start with APRS schools, ఈ గురుకుల్ సొసైటీలో చదివే వాళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ బార్న్ రిచ్. బార్న్ రిచ్ అయితే ఈ స్కూల్ ఈ సొసైటీ ఫోల్డ్ లోకి రారు. బార్న్ రిచ్ కానప్పుడు ఇఫ్ సంబడి హ్యావ్ టు స్టార్ట్ దేర్ లైఫ్స్ అండ్ అచీవ్ బిగ్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ దేర్ సక్సెస్ స్టోరీ ఈజ్ సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్. సో ఇఫ్ యూ డోంట్ సక్సీడ్ ఇన్ ఎగ్జామ్స్, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు అచీవ్ సంథింగ్ బిగ్. సో మీకు అంబానీ కొడుక్కి మనకి స్టార్టింగ్ స్కేల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో వాళ్ళకున్న అడ్వాంటేజెస్ కానీ వాళ్ళకున్న ఆపర్చునిటీస్ కానీ మనకు ఉండవు. కానీ ఎగ్జామ్స్ లో బాగా పర్ఫామ్ చేసి ఇఫ్ యూ డూ వెరీ వెరీ వెల్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ ఇఫ్ యూ డూ సంథింగ్ వెరీ గుడ్ ఇన్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ యువర్ కెరియర్, దెన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ బి అట్ ద సేమ్ లెవెల్ లైక్ అంబానీ సన్. You can maybe achieve more than him in life going ahead. So ఆ పాయింట్ ని స్ట్రెస్ చేయడానికి, ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలపడానికి, అలాగే ఎగ్జామ్స్ గురించి చాలా మందికి చాలా అప్రహెన్షన్స్ ఉంటాయి. ద వర్డ్ అప్రహెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఆప్ట్ వెన్ కంపేర్డ్ టు ఎగ్జామ్స్. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి,
ఎగ్జామ్ చాలా మందికి బేసిక్ డౌట్స్ వస్తాయి అనమాట. ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ పొద్దున్నే ఎన్ని గంటలకు లేవాలి అనే క్వశ్చన్ తో స్టార్ట్ అయితే దాని వెనకాల చాలా డౌట్స్ ఉంటాయి పిల్లలకి. అలాగే ఫ్యాకల్టీస్ కూడా చాలా రోల్ ఉంటది పిల్లల్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడానికి. సో చాలా మంది బేసిక్ గా అడుగుతూ ఉంటారు, నేను బాగా చదువుతాను, బాగా చెప్పగలను, రాయగలను, స్కూల్లో పెట్టే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా నేను బాగా పర్ఫామ్ చేయగలను, కానీ పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేసరికి నేను చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ యాజ్ వెల్ ద పబ్లిక్ ఎగ్జామ్, హౌ టు ఓవర్కమ్ దీస్ అప్రహెన్షన్స్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ని క్లియర్ చేయడానికి ఈ సెషన్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ 5 panelists today. Out of them, 2 of them are very seniors to us, who are in US. They both have gone too ahead in life. Ramarao Garu founded his own company. He's a technocrat. He's on computer side. He achieved many things. You can search for him on his blogs. He's on Facebook. You can follow his writings on his Facebook. Srinivas Garu is a global leader in one research company. It's a $20 billion company. He's done something good, and he's the one who is the best among all the participants today in terms of exams. He has always stood nominal in exams. So even for us, it will be good to learn from him. We have Balaraju, who is a doctor, who is in India, who did well in exams. We have myself. I was not so great in exams, but I did good in colleges, and I finished my CA. I'm now in Qatar. We have Kranti, who studied in Nimakuru, who did well in exams, who is now doing her PhD in IIM Kolkata. And we are all from different fields as well. And both of them, Ramarao Garu and Srinivas Garu, are from engineering background. Balaraj is a doctor. Kranti is doing her PhD in humanities. I am myself a chartered accountant. So we are covering a few of the available spectrums as well. So just to start the session, firstly I'll ask the panelists to introduce themselves, to give a brief introduction about themselves, as well as to let us know where they started, what was their families when they started, what were their families when they started, what they could afford, what were their journeys in Gurukul societies, whether it is school or college, and what after, and where are they now. I'll start briefly with Srinivas Garu. Yep. Okay. Thanks, Andy. Am I clear? Are you able to hear me okay? Yeah. నేను విజయనగరంలో పుట్టానండి. పుట్టి అనకాపల్లిలో పెరిగాను. అనకాపల్లిలో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అక్కడ ఏఎంఏ హై స్కూల్ అనే స్కూల్ అక్కడ చదివాను నేను. దెన్ తర్వాత నేను నాగార్జున సాగర్లో ఇంటర్మీడియట్ చేశాను, ఏపీఆర్జేసి నాగార్జున సాగర్లో. చేసిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ఐఐటి మెడ్రాస్. అక్కడ మా బ్యాచిలర్స్ డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి దెన్ ఐ కేమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఫర్ మై మాస్టర్స్ అండ్ పిహెచ్డి. ఒహాయో స్టేట్లో పిహెచ్డి తెచ్చుకొని అక్కడ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను పిట్స్బర్గ్లో. నేను ఒక 3 కంపెనీస్ పనిచేశాను ఇప్పటి వరకు. ఒకటి ఆల్కోవా అల్యూమినియం కంపెనీ, అండ్ దెన్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్, డెలాయిట్ కన్సల్టింగ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఈ ఈటన్ అనే కంపెనీలో నేను ఐఎమ్ లీడింగ్ దిస్, ఈ 3D ప్రింటింగ్ అని వినుంటారు. ఐఎమ్ లీడింగ్ దట్ 3D ప్రింటింగ్ ఫర్ ఈటన్ గ్లోబలీ. అది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను మా ఫ్యామిలీ ఏంటంటే, మా నాన్నగారు హై స్కూల్లో టీచర్, మ్యాథ్ టీచర్. And then my ammagaru, she was a writer. So I really had a very good, very good start, I should say. I think we didn't have a lot of money, but at home, I think I had this phenomenal, background, right? Tarata my brother, my anna 4 years older to me, a good student. And when I kind of reflect on my life, I think one of the things, akkada Anakapallani chadukunnada ma annaya, akkada intermediate varaku Anakapallani chadukunnadu, local college loni, Telugu medium actually, right? He stood first in the state in intermediate adi. So it was like nobody expected that, right? So appudu so he was 4 years older to me. So it gave us it gave me a lot of confidence that
I mean, you can do this, this intermediate state rank. You don't have to be from Little Flower or some college. I mean, those are the colleges, or Nagarjuna Sagar at that time. Those are the ones who are getting all these state first. But my brother from this local college, Telugu medium, right? He had Hindi, I think, as his second language, right? I mean, he was able to come first. So I think that was like a phenomenal thing for us, for all of us as a family, and for me to see that, wow, it's possible, right? Adi. So I think so. Adi, so family. Tarata, my brother was a role model for me, and then many other role models actually, right? So, and then there were inspirations. And my మా నాన్నగారు నాకు డైరెక్ట్ గా ఎప్పుడు టీచ్ అయిపోయినా, he was always kind of pushing me to be at the next level, right? So I had this huge confidence and ego about myself, about my capabilities, right? I can solve any math problem, right? That's kind of the, but he would always give me this other one problem that I couldn't solve, and that would frustrate me, and then that would help me to to become better, right? He would always challenge me, right, in those ways. So those are the kinds of things that that helped me. I mean, that's kind of my my journey. I can elaborate on these points later on, but that adi na journey andi. So Okay. I'll stop there. Thank you, Srinivas garu. Ramarao garu, please. నా పేరు కన్నెగంటి రామారావు. నేను జీసస్కే శ్రీనివాస్కి 1 year జూనియర్ని. నేను మాది పల్లెటూరులో సాధారణంగా అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చినా ఎక్కువ మార్కులు అనవసరం. ఎక్కువ మార్కులు రాకపోతే, తక్కువ వచ్చినా కూడా స్కూల్ ఫస్ట్ వచ్చేస్తారు. అందుకు నాకు స్టేట్ ర్యాంకులు అటువంటి ఉంటాయని కూడా నాకు పెద్దగా తెలిసేది కాదు. వాళ్ళు ఎవరో దేవతలు వాళ్ళకి వస్తుంటాయి అనుకునేవాడిని. అప్పుడు నేను తాడికొండ వెళ్ళాను. తాడికొండ నాకు సెలక్షన్ వచ్చింది. తాడికొండ వెళ్ళాను. తాడికొండ వెళ్ళిన తర్వాత అక్కడే నేను స్టేట్ ర్యాంకులు మొదటిసారి చూశాను అనమాట, సీనియర్లు కొంతమందిని అలాగా. అది అప్పుడు నేను నేర్చుకున్నాను, అంటే చదవటమే కాదు, ఎగ్జామ్స్ ఎలా బాగా రాయటం కూడా అవసరం ఉందని. అది నేర్చుకోవటం మూలంగా అది 10th క్లాస్ వరకు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ 10th క్లాస్లో దాన్ని బాగా పట్టించుకుని ఆ విద్యని ప్రాక్టీస్ చేయటం, అంటే హ్యాండ్ రైటింగ్తో పాటు నేను కొన్ని టెక్నిక్స్ చుట్కాలు అని తర్వాత చెప్తాను చేయటం మూలంగా నాకు 10th క్లాస్లో అప్పుడు స్టేట్ సెకండ్ వచ్చింది. నేను తర్వాత నాగార్జున సాగర్, తర్వాత ఐఐటి మెడ్రాస్, నేను కంప్యూటర్ సైన్స్ వచ్చి నేను ఇక్కడ పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేసి బెల్ ల్యాబొరేటరీస్ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ 2 లెవెల్స్లో ప్లే అవుతుంటాయి. ఒకటేమో డీప్ లెర్నింగ్ ఇంపార్టెంటే, తప్పకుండా కాదనలేము, అది దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. అంటే ఇంకోటి అలాగనే బాగా ఇది ఒక ఆర్ట్ లాగా, ఎగ్జామ్ రాయటం అనేది ఒక ఆర్ట్ లాగా, ఒక సైన్స్ లాగా, ఒక క్రాఫ్ట్ లాగా తీసుకొని కూడాను రాయొచ్చును. ఈ 2 ఉంటే కనుక ఏదైనా రాణించవచ్చు. కేవలం నేను బాగా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నేను ఎగ్జామ్స్ బాగా రాయగలను, నాకు సబ్జెక్ట్ రాదంటే కుదరదు. నాకు సబ్జెక్ట్ బాగొచ్చు కానీ నాకు ఎలా మాట్లాడితే ఇదంటే అది కుదరదు. 2 ఉండాలి. ఆ 2 ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవడం నేను తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ అండి. బాలరాజు, can you please Hello, start? sir. Yes, sir. Good evening to everyone. I am Dr. Naidu, orthopedic surgeon. So, మాది APRS school బీచ్పల్లి అండి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. సో మా ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ ఫార్మర్స్. అండ్ ఫార్చునేట్గా మా బ్రదర్ 5 years సీనియర్ అన్నట్టు, తను కూడా రామానాయుడు, ఈజ్ ఆల్సో టెక్నో గ్రాడ్యుయేట్ ఫ్రమ్ NIST వరంగల్. ఈజ్ ఆల్సో ఫ్రమ్ సేమ్ స్కూల్. మా సిస్టర్ కూడా సేమ్ స్కూల్ ఫ్రమ్ బాలానగర్. సో 3 of us all educated together from APRS school. After completing my 10th class, I joined in Jupiter Junior College, Gunturlo, intermediate complete చేశాను. సో గాంధీ మెడికల్ కాలేజ్లో MBBS, తర్వాత MS కూడా గాంధీ మెడికల్ కాలేజ్ చేశాను. తర్వాత MBBS MS అయిపోయిన తర్వాత దెన్ ఆర్థోపెడిక్స్ చేసిన తర్వాత దెన్ రోబోటిక్ సర్జరీస్ చేయాలని చెప్పి UK, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ అట్లా 16 countries ట్రైనింగ్ అయ్యొచ్చు అన్నట్టు. సో టు సర్వ్ మదర్ ఇండియా సర్వ్ చేయాలన్న ఉద్దేశంతో బ్యాక్ టు ఇండియా అన్నట్టు వచ్చి హైదరాబాద్లో ఓనర్స్ హాస్పిటల్స్ అని స్థాపించాం. మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. సో ఇది అన్నిటి కూడా గాడ్ ఫాదర్ మా బ్రదర్ అన్నట్టు, రామానాయుడు. ఈజ్ ఆల్సో ఫ్రమ్ APRS బీచ్పల్లి, 95 batch. హీ రన్స్ చైన్ ఆఫ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. 9 schools, international schools ఉన్నాయన్నట్టు. Okay. This is all about our academic career. Okay, thank you. Kranti, can you please? So hi, నా పేరు క్రాంతి. నేను
మాది నూజివీడ్, యాక్చువల్లీ కృష్ణా డిస్ట్రిక్ట్లో నూజివీడ్. అండ్ నేను చిన్నప్పుడు 5th క్లాస్లో జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సో అక్కడ జాయిన్ అయ్యాను. సో నా ఫస్ట్ 6 to 8 స్టాండర్డ్ నేను జేఎన్వీలోనే చదివాను. తర్వాత 9th and 10th బయటికి రావడం జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్లో సెయింట్ జాన్స్ అని గన్నవరంలో ఒక స్కూల్లో చదివాను. అండ్ దెన్ అగైన్ అంటే నాకు బాధేసింది, అయ్యో నేను బయటకు వచ్చేసాను పబ్లిక్ ఎడ్యుకేషన్ నుంచి. మా డాడీ చాలా కష్టపడి ప్రిపేర్ చేసి 5th క్లాస్లో రాయిపించారు, బట్ ఐ హ్యాడ్ టు కమ్ అవుట్. సో దెన్ తర్వాత మళ్ళీ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళాలని ఏపీఆర్ చేసి ఎంట్రన్స్ రాయడం జరిగి దాంట్లో ఎంపీసీలో జాయిన్ అయ్యాను. దెన్ ఆఫ్టర్ దట్ ఫ్రమ్ మ్యాథ్స్ ఐ షిఫ్టెడ్ టు సోషల్ సైన్సెస్. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 5-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది. సో ఇట్స్ యూజీ ప్లస్ పీజీ టుగెదర్. సో అందులో ఎంఏ ఎకనామిక్స్ తోటి బయటకు వచ్చాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ జాయిన్డ్ ఐఐఎం క్యాల్కటా ఫర్ పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్. సో మా సిస్టర్ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే జాయిన్ అయింది, సేమ్ కోర్స్, బట్ షీ డిడ్ పొలిటికల్ సైన్స్. అండ్ షీ స్టడీడ్ ఫ్రమ్ హర్ 6th standard to 12th standard in జవహర్ నవోదయ విద్యాలయ, వేలేరు, కృష్ణా డిస్ట్రిక్ట్. So దీని అంతటికి I think mainly reason is my father, because he always believed that public education institutions లోనే చదవాలని. He works in LIC లో హెచ్జిఏగా చేసి ఇప్పుడు అక్కడే ఉన్నారు. అండ్ మదర్ కూడా బాగా చదువు అన్నా బాగా రైటింగ్ అన్నా ఇంట్రెస్ట్. షీఈ్ అ డిగ్రీ గ్రాడ్యుయేట్, తెలుగు మీడియం. కానీ తర్వాత మేము చిన్నప్పుడు లైక్ అరౌండ్ 4th standard, నా 4th 5th standard లో షీ సమ్హౌ వాంటెడ్ టు డూ లా. అండ్ దెన్ అప్పుడు పెళ్ళయ్యాక చదివి సొంతంగా ఇంగ్లీష్ బాగా కుస్తీపడి కష్టపడి షీ బికేమ్ అ లాయర్ లేటర్ ఆన్. సో ఐ థింక్ ఐ ఆల్సో లైక్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఐ ఆల్సో హ్యాడ్ అ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ అట్ హోమ్ వేర్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు ఎడ్యుకేషన్. అండ్ అమ్మాయి అయినా సరే ఎంత దూరం అయినా పంపించడానికి అసలు ఇప్పుడు వెనకాడలేదు అనమాట. సో ఐ కెప్ట్ మూవింగ్ ఫార్దర్ అండ్ ఫార్దర్ అండ్ ఫార్దర్ అవే ఫ్రమ్ మై హోమ్, లైక్ మై సిస్టర్ ఆల్సో. సో దిస్ హస్ బీన్ అవర్ జర్నీ. Thanks, Kanti. Thank you. Yeah, so let's move on to the next topic. So we all now know the panelists here. మీకు ఏమైనా participants కి మీకు ఏమైనా questions ఉంటే please visit the Q&A box so you can post your questions there. We'll try to answer as few as possible. So the next one is in general we'll start with one by one, but basically all of 4 of you are today where you are. But when you were in school or when you studied in these Gurukul schools, did somebody in Gurukul schools guide you or motivated you to be here, or did you choose your path on your own? మీకు మీరుగానే మీరు పాత్ ఫిక్స్ చేసుకుంటారా, లేకుంటే మీకు ఎవరైనా డైరెక్షన్ ఇచ్చారా, లేకుంటే మీకు జస్ట్ యూ వెంట్ విత్ ద ఫ్లో, అంటే మీరు ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ వచ్చారా? శ్రీనివాస్ గారు. Yeah, it's a good question. I think, I think as I said, right, my brother was a motivator for me, and then I didn't have this this is what I need to do in when I'm in my life. I didn't have that right up front, but I think nakante I always wanted to get a complete understanding of whatever I'm studying, right? So if I'm doing trigonometry, I need to fully get it, okay? Inka physics, quantum mechanics, any subject, right? Even biology, right? I need to fully understand what I'm given, so that was kind of my driver. And so it's like my model was learn, do, and explain or teach to other people, right? So I read something, then I practice it, right? Then I solve problems or whatever, then I try to explain to other people this particular topic ani. Then I'll realize that I don't fully understand it, right? Then I go back and then read it, right? So that's kind of my model when I was growing up. And I think I had this, I had a lot of interest in math, physics. So that kind of drove me towards, towards the engineering field, right? And then I think it's like I just kind of, step by step. I mean, I kind of built it up, right? So I didn't have this grand plan when I was growing up that, this is what I have to be, in my life.
and I think it is more of a like an incremental journey, if you will. But everything is kind of driven by the desire to learn and desire to become better, continuously better. Okay, so even now, right, I practice that. ఇప్పుడు నేను ఈ 3D printing చేసిన field లో ఉన్నాను. నేను about I think I got into this about 5 years ago. I knew nothing about 3D printing. Okay, I had depth in a lot of other areas, but nothing about 3D printing. So my CTM, you need to develop a strategy for 3D printing. Okay, this is new for me, right? But I just learned it, right? I talk to people, I read, I try things, run experiments, right? Alan Chesi, you just learn it and kind of become better at it, right? So now I feel like I have considerable amount of experience in this area. So I guess it's basically like, whatever field that you pick up at any point in time, just try to be try to be good at it, and then and then the spirit of continuously improve yourself, right? Because there's always one more thing that you don't know. Go figure it out. Okay. Yeah, perfect. Yeah. Ramarao garu, would you like to add something? తప్పకుండా. అంటే ఒకటి నాకు చెప్పాలంటే, నేను ఎలా ఇక్కడికి వచ్చానంటే, ముఖ్యంగా క్లాస్మేట్ల నుంచి నేర్చుకుంది ఎక్కువ, మిగతా వాళ్ళకంటే, టీచర్ల దగ్గర నుంచి కంటే. అంటే మొదలైనప్పుడైతే, ప్రస్తుతం మొట్టమొదటైతే నాకు పొలం పని చేయటం ఇష్టం లేదు కాబట్టి మొదలుపెట్టాను. చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత సీనియర్ల దగ్గర నుంచి, క్లాస్మేట్ల దగ్గర నుంచి నేర్చుకుంది ఎక్కువ. నిజానికి చెప్పాలంటే నేను జిఎస్ఎస్కే శ్రీనివాస్ దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువ నేర్చుకున్నాను. తను నాకు 1 year సీనియర్ నాగార్జున సాగర్లో. నాకు ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి బుక్ కూడా ఇచ్చాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి. అది అలాగా ముందు సీనియర్లను చూసి, తర్వాత క్లాస్మేట్లు చూసి, ఎవరి దగ్గరైనా ఎవరైనా నాకంటే బాగా చేస్తుంటే వాళ్ళు ఎలాగ బాగా చేస్తున్నారు అని గమనించేవాడిని. అంటే వాడు నిజానికి అటువంటి ఎంతంటే, వాడు తెలుగు కవితలు రాస్తున్నా అంటే వాడు ఎలా కవితలు బాగా రాస్తున్నాడు, నేను ఎందుకు రాయలేను, అలాగనమాట. అదేదో చిన్నప్పుడు పూలు స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అన్నట్లు ఇవి పక్క వాళ్ళని చూసి, అది నాకు ఇప్పుడు చూస్తుంటే, అప్పుడు మాకు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉండేది కదా. ఏంటి, రాష్ట్రానికి మొత్తం ఒక కాలేజీ లేదా 3 రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే కనుక కాన్సన్ట్రేషన్ ఉండేది. అంచేత పియర్స్ బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమిటి, పియర్స్ అంతా కొంచెం డైల్యూట్ అయిపోతుంటారు, అందరూ ఒకే ఫోకస్లో ఉంటారు కదా. అంచేత మనం ఎనానిమస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే, మనకు కాకుండా అంటే పబ్లిక్ ఫిగర్స్ నుంచి, రకరకాల వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నిజానికి ఐన్స్టైన్ లాంటి వాళ్ళని చూసుకొని ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నాము, E=mc² లాంటివి దానికోసం. సో ఎనీవే, అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ వేస్, నాట్ ఆల్వేస్ ఫ్రమ్ ద టీచర్స్, ఫ్రమ్ ద పియర్స్, ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఆల్సో. So all you need to be receptive, right? Open to the possibilities and believe in yourself. Laterally. Yeah. Kranti, anything to add? Yeah, so నాకు ఈ సోషల్ సైన్స్, నాకు మెయిన్ స్విచ్ వచ్చి ఎంపీసీలో, నేను మా కాలేజ్లో ఎపిఆర్ఎస్ నిమ్కూర్లో టాపర్ని. బట్ ఆఫ్టర్ దట్ ఈవెన్ నా 10th standard లో కూడా మ్యాథ్స్ వాజ్ మై స్ట్రాంగెస్ట్ థింగ్. సో లైక్ యాక్చువల్లీ ఐ కెన్ రిలేట్ టు శ్రీనివాస్ వెన్ హీ సెడ్, అసలు నిద్ర పట్టేది కాదు. అంటే ఇంట్రెస్ట్ తోటి, లైక్ వాంటింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, I would just keep solving maths, and maths lo 100 out of 100 raadu anedi maybe even today it's like the most celebrated achievement, or I'm proud of anamata. Ante still okokasari manaku low anpichina, enti em cheyalakotna anpichina, I go back and I'll think, how did I achieve that, ante what made me do that ani. So I feel so, and then akkad nunchi nenu switch అయిపోయి టోటల్ గా సోషల్ సైన్సెస్ కి మారిపోయాను. అందరూ అడిగారు, అంటే జనరల్ అందరూ ఏమనుకుంటారంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాకపోతే సోషల్ సైన్సెస్కి వెళ్తారు, ఆర్ట్స్కి వెళ్తారు అని. దట్స్ వెరీ రాంగ్ మిత్ అది. సో నేను చెప్పినట్టు మా మదర్ లాయర్ కాబట్టి ఐ థాట్ ఓకే మేబీ ఐ గో టు లా. సో సోషల్ సైన్సెస్ లో అట్లా వచ్చాను. లా ఎంట్రన్స్ నేను క్లియర్ చేయలేకపోయాను, అంటే ద schools that I wanted to top law schools, so I couldn't get the right rank to be in the top 3. So appudu then also I took like a plan B HCU తీసుకున్నా. I never wanted HCU, but I only wanted law. ప్రతి చోట రాసుకునేదాన్ని క్రాంతి లా స్కూల్ అని ఫన్నీలీ, but it never happened. But things will take you a guidance. అదే ఏపీఆర్జీసీలో టీచర్స్ నుంచి స్కూల్ అక్కడ నుంచి రాలేదు ఈ ఆపర్చునిటీస్ గురించి.
we only knew about engineering, like andarki telusina IIEEE, MSET, IIT. These are the things that we knew. ఓన్లీ మా సీనియర్స్ లో ఒకళ్ళు HCU కి ఎంట్రన్స్ ఆ టైంలో రాశారు. అంటే మేము ఫస్ట్ ఇయర్ లో ఉంటే అతను సెకండ్ ఇయర్ అనమాట. దట్స్ హౌ వి హర్డ్ అబౌట్ ఇట్. బట్ ఐ థింక్ ఆఫ్టర్ అవర్ బ్యాచ్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు నో అబౌట్ మోర్ ఆపర్చునిటీస్. సో ఐ ఫీల్ మీరు అడిగారు కదా ఎక్కడి నుంచి వస్తుందని, కొంత మన పియర్స్ నుంచి వస్తుంది. బట్ ఐ థింక్ faculty also needs to stay up to date about what are the other opportunities so that they can guide. మాకు అప్లై చేసుకోవడానికి ఇంటర్నెట్ కూడా ఉండేది కాదు కదా. No, everything became online by the time we came. So that was also a complicated process of application, and most students could not apply. So I think that's one thing I want to say. Yeah. Balraju, please. ఎస్ సార్. సో నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం బాగా చదివేవాడిని. మా బ్రదర్ 10th ఉండేవాడు, కొంచెం అబ్జర్వ్ చేసేవాడు అన్నట్టు బాలరాజు ఎలా చదువుతున్నాడు ఏంటి అని. ఇప్పుడు పర్లేదు బాగానే ఉండేది. సో ఒకసారి మా బ్రదర్ 10th అయిపోయిన తర్వాత నేను 6th to 9th వరకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి మెల్లగా జంప్ అయికుంటే 26th ర్యాంక్ వచ్చేసింది 9th క్లాస్ సంక్రాంతి వరకు. సో మళ్ళీ మా బ్రదర్ అప్పటి నుంచి స్టార్ట్ చేసాడు. 10th క్లాస్ ఉన్నాడు మా వాడు, కొంచెం ఫోకస్ చేయాలని చెప్పి. సో 9th సంక్రాంతి హాలిడేస్ అప్పుడు కొంత టెస్ట్ పెట్టాడు అన్నట్టు ఎలా చదువుతున్నాడు మా వాడని. తీరా చూస్తే పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్ గా ఉంది. 26th ర్యాంక్ క్లాస్ లో అంటే 36th లో 26th అంటే లాస్ట్ నుంచి 10th అన్నట్టు. సో దెన్ he started, he is going in a wrong track. Then he started teaching me basics of fundamentals and 22 hours చదివించేవాడు మా వాడు. మార్నింగ్ 4 o'clock లేస్తే నైట్ 2 o'clock వరకు. సో అలా ఎవ్రీ 1 hour ఒక టెస్ట్ ఉండేది. So he is the big motivator for me. After Sankranti holidays tarvata, I never look back. 10th, 9th, malla quarterly, mana half yearly exams gaani, half year exam tarvata 4th quaternary undi gaani, akkadi nunchi eppudu kuda first rank. And I realized that what motivates me is I digged out all the routes. Ante ground level ki elli chusanu annattu failure ki gala reasons enti, English ela improve chesukovali, day and hour plan chesukovali, ఎగ్జామ్స్ లో టాప్ రావాలంటే ఎలా చేయాలనేది మొత్తం డీప్ రూట్ అనాలిసిస్ చేసేసరికి 9th సంక్రాంతి హాలిడేస్ తర్వాత నుంచి పీజీ వరకు ఎక్కడ కూడా మనం ఎగ్జామ్ రాసినా ఫస్ట్ ర్యాంక్ రావాలి. సో ఆ విధంగా అనాలిసిస్ చేసిన 9th సంక్రాంతి హాలిడేస్ అనేది చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది నాలో. సో వే ఆఫ్ హార్డ్ వర్క్ కావచ్చు, లేకపోతే వే ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ కావచ్చు, పోస్ట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనాలిసిస్ కావచ్చు, ఫెయిల్యూర్స్ వస్తే ఎట్లా ఓవర్కమ్ చేయాలని చెప్పి సంక్రాంతి హాలిడేస్ 9th సంక్రాంతి హాలిడేస్ నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై బిగ్ బాస్, మై బ్రదర్ రామనాయుడు. I wish everybody has a brother like that. Sir. Yeah, so let's move on on these topics what you discussed, Balraju. I mean, let's move on the planning phase for the exams. There are a lot of questions on particularly competitive exams like JEE. అంటే జేఈ ఎలా రాయాలి ఎగ్జామ్, ఎంసెట్ ఎలా రాయాలి, ఈ 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత వచ్చే మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్ ఆర్ జేఈ, వీటికి ప్లానింగ్ ఫేస్ ఎలా ఉండాలి? ఐ మీన్ హౌ డు యూ నో వేర్ యూ షుడ్ టార్గెట్, వాట్ టు టార్గెట్? అండ్ లెట్స్ సే మీకు ఈవెన్ ఎంసెట్ వెన్ యూ రైట్ యూ హ్యావ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్. సో ఒక సబ్జెక్ట్ లో మనం వీక్ గా ఉంటే దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి? హౌ టు డివైడ్ టైమ్ బిట్వీన్ వేర్ వీఆర్ స్ట్రాంగ్ అండ్ వేర్ వీఆర్ వీక్? సో ఎందుకంటే డిఫరెంట్ థియరీస్ ఉంటాయి అనమాట. కొంతమంది ఏం చెప్తారంటే బాగా నీకు వచ్చినది ప్రాక్టీస్ చేయి, రానిది చాయిస్ లో వదిలి అంటారు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అలా చాయిస్ లో వదలడానికి ఉండదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి ఈచ్ ఎగ్జామ్ లో. సో హౌ డు యూ ప్లాన్ ఫర్ ఎగ్జామ్స్ అండ్ హౌ డు యూ సెలెక్ట్ దోస్ మెటీరియల్స్ అండ్ హౌ డిడ్ యూ మెజర్ యువర్ ప్రోగ్రెస్? లెట్స్ సే ఒక 6 months ప్రిపరేషన్ లో ఆర్ 1 year ప్రిపరేషన్ లో how do you frequently measure your progress and keep changing your plans accordingly? So let's start with the latest, with the youngest of the lot, Anti. Okay, fine. So preparation for competitive examinations, IIT JEE, I cannot tell because I never prepared for IIT JEE. No, any other competitive exam. Yeah, so general Vakati, I think competitive examinations, I feel sometimes maybe I was born to take competitive exams because 5th class now the entrance out APRJC without HCU and that later on. So this entrance examinations, I think the trick is to, but the importance is to strategy. So exam preparation ki strategy, the time that we have,
దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కేర్ఫుల్లీ ప్లాన్ ద టైం. అసలు మనం అనుకున్నప్పటి నుండి అండ్ ఎగ్జామ్ వరకు హౌ ఆర్ వి ప్లానింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Then next comes strategy ఏం కాన్సెప్ట్స్. How did you plan, Kranti? It's more about how did you plan. Right. So it's about your journey. It's not about. So నేను HCU entrance exam గురించి చెప్తాను. Yeah. Because that was the major shift, turning point kabatti. So the law entrance and HCU both happened same time. So నేను ఫస్ట్ ఇయర్ లో APRJC నిమ్మకూరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే I thought I'll be taking another step. సో మ్యాథ్స్ మీద ఎక్కువ అంటే మామూలుగా ఎగ్జామ్స్ కోసం చదివినా కానీ అవి ప్రిపేర్ అవ్వలేదు. సో ఐ హ్యాడ్ టు లైక్ అడిషనల్లీ స్టడీ సమ్ అదర్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో ఒక మెటీరియల్ పోస్టల్, మనం హాస్టల్లో ఉంటాము కాబట్టి అక్కడ ఇంకేం యాక్సెస్ ఉండదు, బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి పోస్టల్ మెటీరియల్ తెప్పించుకొని అప్పుడు మెల్లగా ఈవినింగ్ స్టడీ అవర్స్ లో ఏదో ఒక టైంలో ఐ యూస్ టు టేక్ అండ్ దెన్ 2 years మనకి 2 years టైం ఉంటుంది, బట్ ఐ డిసైడెడ్ లేట్. సో సమ్మర్ హాలిడేస్, ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో ఐ టుక్ కోచింగ్. హైదరాబాద్ వెళ్ళి ఒక 1 month కోచింగ్ తీసుకోవడం జరిగింది, బికాస్ ఎంటైర్లీ న్యూ సబ్జెక్ట్ కాబట్టి. అది అయిపోయిన తర్వాత వచ్చి సెకండ్ ఇయర్ మొత్తం ఎవ్రీ ఈవినింగ్ అట్లీస్ట్ 2 hours ఐ యూస్ టు డెడికేట్ టు రీడింగ్ దిస్, బికాస్ ఇట్ వాస్ లాజికల్ రీజనింగ్. దెన్ ఆల్సో వీ హ్యాడ్ aptitude, quantitative aptitude, English comprehension, and also legal reasoning, especially for the law entrance, legal reasoning. So నాకు తెలిసి quantitative aptitude and logical reasoning, English, they will stay with us for lifetime. Like ఎక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ వెళ్ళినా, జాబ్ మార్కెట్కి వెళ్ళినా, దీస్ థింగ్స్ విల్ స్టే. అండ్ దానికి ఎక్కువ బుక్స్ కాదు, జస్ట్ 1 or 2 books I had, very solid books. అండ్ దాంట్లో conceptual clarity I think is extremely important. So I planned out saying that inni months unnai kabatti inni topics cover cheyali, previous question papers, competitive exams, I think that's very important to have a look at previous exam. Otherwise we are everywhere. So ekkada ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ టాపిక్ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్నెన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ టు అండర్స్టాండ్. టేక్ లైక్ 1 or 2 days or maybe little more time till you understand that what is coming from there, what is being asked అనేది బాగా అర్థం అవ్వాలి. దాన్ని అప్పుడు వాట్ ఎవర్ ఇస్ దేర్ యూ జస్ట్ డివైడ్ ఇట్. ఎన్ని రోజులు ఉన్నాయో మనకి అన్ని రోజులతో ఐ హ్యావ్ డివైడెడ్ ఇట్ and then I started practicing. So second step, strategy ఎంత ఇంపార్టెంట్, నెక్స్ట్ rigorous practice is also very important. So for me I think every day consistently I was practicing for at least 1 or 2 hours. So I think consistency helped me. Last minute lo, because the practice and speed, ఎందుకంటే entrance exams ki one thing is it's time bound and you need a lot of practice. అప్పుడు క్విక్ గా చేయగలుగుతాము. So I think these two were mainly my material, correct material తీసుకోవాలి and correct strategy, like dividing it in the time. That's just before we move on, yes Kanti, yeah very well. So before I move on to somebody else, there are some questions asking that you're all explaining your life journeys and your experiences. I mean వాళ్ళు ఏమడుగుతున్నారంటే మాకేంటి అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ Q&A లో. నేనేం చెప్పగలనంటే మీకు there is nothing hard and fast rule. This is not a wall that is constructed with same and brick and mortar. ఇది ఎవరికి కూడా ఇలా చేస్తే ఇలా వర్క్ అవుతుందని చెప్పడానికి లేదనమాట ఎగ్జామ్స్. ఎవ్రీబడి విల్ నీడ్ దేర్ ఓన్ దేర్ ఓన్ ప్లానింగ్, దేర్ ఓన్ మ్యాటర్, ఐ మీన్ మెజర్మెంట్ ఆఫ్ దేర్ ఓన్ ప్రోగ్రెస్. సో ఇక్కడ ప్యానలిస్ట్ కెన్ 50% జనరలైజ్ ద థింగ్స్, బట్ 50% you participants, whoever are looking at this or listening to this, have to derive the positiveness out of it, derive the best practices that they have implemented in their life, and వాటిని మనం మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే దెన్ ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వీళ్ళు మీకు ఏం చేయాలో చెప్పడం కంటే వాళ్ళు ఏం చేసి వాళ్ళు సక్సీడ్ అయ్యారో దాన్ని చూసి మీ అంతకు మీరు సెల్ఫ్ గా మీరు ఒక ప్లాన్ డెవలప్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ మోర్ హెల్ప్ యూ దాన్ hard and fast rules, because hard and fast rules don't work in this life. So Ramarao garu, sorry, so I just wanted to say, because more people were asking, tell us directly what impacts us. Right. Tell us directly what impacts us in what way, in which regard. Yes, I completely get it. కాకపోతే ఏంటంటే ఎవరైనా మీరు అన్నట్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పగలరు. మీకు ఏదవుతుందంటే రెండు ఆపోజిట్ కూడా దానికి నేను చెప్తాను. రెండు మీరు ప్లానింగ్ అన్నారు కదా, నేను రెండు చెప్తాను. మనకు బాగా టైం ఉందనుకోండి, అన్ని 100% కోసం పోతాం.
బాగా టైం లేదనుకోండి, అప్పుడు ఎలా చేస్తాము? మనకు రూల్ ఇవ్వలేము అనమాట. ఏదైనా అన్ని 100% కోసం చదువుకో, కానీ నాకు టైం లేదే, మరి ఏం చేయాలి? అప్పుడు మాకు జరిగింది మేము చెప్తాం, అది మీకు వర్కౌట్ అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఇది మాకు PhD క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అని ఉంటాయి, దానికోసం పోయాను. నేను అన్ని కోర్సులు తీసుకున్నా కానీ ఒక కోర్సు తీసుకోలేదు. ఆ కోర్సుకి 25% వెయిటేజ్ ఉంటుంది. అది కేవలం క్వాలిఫైయింగ్, అంటే అది పాస్ అయితే చాలు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అప్పుడు నేను చూశాను, ఆ కోర్స్ తీసుకోవచ్చు, ఒక 6 నెలలు లేట్ పడుతుంది. లేదా ఆ కోర్సు నేను తీసుకోకుండా నానంతటి నేను చదువుకుంటే 25% రానక్కర్లేదు, ఒక 10% 15% వస్తే, మిగతాది 100% వచ్చేస్తే కనుక ఇది ఒక 10% వచ్చేస్తే పాస్ అవుతాను. అందుకు నేను ఏం చేశాను, అన్ని టెక్స్ట్ బుక్ వరకు చదివేసి, అంటే డెఫినేషన్లో చదివేసి అది సరిపోయి. అది నేను ఐఐటీలో తప్పకుండా వాడగలుగుండేవాడిని కాదు. ఐఐటీ ఎంట్రన్స్ కోసం అన్ని చదవాల్సి వచ్చింది అనమాట. నేను ఇలా ఎవరు రూల్స్ చెప్పలేరు న్యాచురల్లీ, అది మారుతూ ఉంటుంది. ఏంటంటే మేము కొంచెం ఎనెక్డోట్స్ చెప్తున్నాం, అంటే ఎక్కడెక్కడ ఏ విధంగా చేసాము, దాన్ని ఏ విధంగా చిట్కాలు వాడాము, అది మీరు రకరకాల అర్థం చేసుకోండి. అంతేగాని మనం ఒక రూల్స్ అంటూ ఇవ్వలేము. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ we'll try to be prescriptive, but it is backed by our experiences only. అంటే లేకపోతే మేము టెక్స్ట్ బుక్ నుంచి తెచ్చి మేము చదివేయగలం, అలా కాదు కదా. బట్ వీ హ్యావ్ టు బ్యాక్ బై అవర్ ఎక్స్పీరియన్సెస్. అది Ramara garu, pick one and competitive exam that you have written, and can you take us through that journey for a minute? I mean, how? Okay, one particular exam. తప్పకుండా. ఓకే, ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మోస్ట్ లైక్లీ 10th క్లాస్ ఎగ్జామ్ కూడా నాకు అంతే ఉంది. బట్ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే ప్రాబ్లీ ఈ రోజు చాలా ఎక్కువ రిలేట్ అవుతారేమో అనుకుని దాని గురించి చెప్తాను. నేను స్కూల్లో బాగా చదువుకుంటున్నామని, కాకపోతే 10th క్లాస్ చెప్పాను కదా, నాకు ప్రతి ఒక్కరు ఎవడు బాగా చేస్తుంటే అది చేద్దామని ఉండేది. సో నేను అలా కవిత్వం అటువంటి రాయటం మొదలు పెట్టాను 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. అప్పుడు కొంచెం క్రూజ్ అయిపోయాను అనమాట, ఏడాదిన్నర పాటు పెద్దగా ఏం చదువుకోకుండా మామూలుగా లైట్గా చదువుకుంటున్నాను. అప్పుడు సడన్గా ఒక 6 నెలల ముందు ఎగ్జామ్, 6 నెలల ముందు మా మిత్రుడు పిలిచి, ఇది నువ్వు 20 రాసుకుంటానంటావు, ఇవన్నీ మరి నీకు ఎగ్జామ్ కనుక ఐఐటి ఎంట్రన్స్ ఉంది, ఆ ఎంట్రన్స్ బాగా రాకపోతే కానీ ఇది ఐఐటి పోలేవు, మరి ఇది రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతావా, నువ్వు తప్పకుండా కేపబుల్ కదా, ఎందుకు రాయకూడదు అన్న. నేను నిజమే అని నేను అప్పటి నుంచి మొదలు పెట్టాను అనమాట. ఒకటి నేను గమనించింది ఏంటంటే, రెండు విధాలుగా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఏంటి, లాట్ ఆఫ్ ప్రాక్టీస్, మొదటి నుంచి చివరకు బోర్డ్ ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఇది ఏంటంటే మనం ఇది మామూలు రెగ్యులర్ ట్యూటోరియల్ కాలేజెస్లోని నేను బహుశా చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్, పొద్దుటి సాయంత్రం ప్రాక్టీస్. కానీ దేర్ ఆర్ 2 other ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే, ఎంత ప్రాక్టీస్ చేసినాను లాట్ ఆఫ్ టైమ్స్ మనం గెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. టైం ఉండదు, చాలా తక్కువ టైం ఉంటుంది, 2 ఆన్సర్లు ఉంటాయి, టైంగా పిక్ చేసుకోవాలి. ఎలా పిక్ చేసుకోవాలి? యూ హావ్ టు హ్యావ్ గట్ ఫీలింగ్. ఐడియా ఈజ్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆ గట్ ఫీలింగ్ పెరుగుతుందని. అది నిజం కాదు. ప్రాక్టీస్ చేస్తున్న మాత్రం ఏంటి, ఒక సింబల్ సీట్ నుంచి అటు పుష్ చేస్తుంటాం, బట్టి పడుతుంటాం, ఇది 10 బిట్లని, 11వ బిట్ మనకు తెలియకపోతే అది రాదు. అందుకే ఒక వీ హావ్ టు గెట్ ఎ బిగ్ పిక్చర్ వ్యూ. అది బిగ్ పిక్చర్ వ్యూ ఎలా ఉంటుందంటే, అది సైన్సెస్లో అయితే కాన్సెప్ట్స్, అది జిఎస్ఎస్కే శ్రీనివాస్ చెప్పినట్లు, అది ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫౌండేషనల్ కాన్సెప్ట్స్, వాట్ ఈస్ గ్రావిటీ, వాట్ ఈస్ F = ma అంటారు, అది ఒక ఫార్ములా ఉంటుంది. మనకి బుక్స్లో ఏమిస్తారు, M ఇస్తారు, A ఇస్తారు, F క్యాలిక్యులేట్ చేయమంటారు. అది దట్ 8వ లెక్క. లేకపోతే A ఇస్తారు, F ఇస్తారు, M క్యాలిక్యులేట్ చేయమంటారు. ఇది ఫార్ములేషన్ ఉంటే కానీ ఇట్ డజంట్ టీచ్ యూ ఎట్ ఆల్. ఫస్ట్ ఫండమెంటల్ యూ హావ్ టు ఆస్క్ ద క్వశ్చన్, మాస్ అంటే ఏమిటి? అది నిజానికి బై ద వే ఆ ఫౌండేషనల్ క్వశ్చన్స్ ఆర్ దెమ్సెల్వ్స్ యాక్చువల్లీ ఆర్ వర్త్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ వర్త్. మరి ఇఫ్ యూ కీప్ ఆన్ గోయింగ్, బట్ యూ కాంట్ గో దట్ డీప్, బట్ యూ గో డీప్ ఇనఫ్ దట్ ఏ ప్రశ్న వచ్చినాను ఇది ఆన్సర్ చేయగలుగుతాం. మళ్ళీ అదే కనుక సైన్సెస్ దీంట్లో పోతే కనుక దేనికి, హ్యుమానిటీస్ బిగ్ పిక్చర్ వ్యూ ఉండాలి. బిగ్ పిక్చర్ వ్యూ అంటే ఎలాగంటే, ఉదాహరణకి హిస్టరీ చదువుతాం. నాకు అప్పుడు యాక్చువల్లీ 10th క్లాస్లో హిస్టరీలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. హిస్టరీ చదువుతుంటాము. చదువుతుంటే ఏంటి, మనకేంటి బంచ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఈ సంవత్సరాలు బట్టి పట్టడం, ఆయన బట్టి పట్టడం ఉంటుంది. నిజమే, కొంచెం బట్టి పట్టడం ఉంటుంది. కానీ బట్టి పడితే కనుక నేను ఇందాక చెప్పినట్టు 9 చదువు బట్టి పడతాం, 10 బట్టి పట్టలేదు, 10 ప్రశ్న వస్తుంది, మనకు రాదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ బిగ్ పిక్చర్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మొదటి నుంచి ఏ రాజు తర్వాత ఏ రాజు ఉన్నాడు, ఒక హైరార్కీ, దీని తర్వాత ఇది వచ్చాడు, దీని తర్వాత ఇది వచ్చాడు, ఇక్కడ ఇది అవుతున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది మనకు మెంటల్ పిక్చర్ వస్తుంది అనమాట. ఆ పిక్చర్ వచ్చినప్పుడు ఆ ప్రశ్న వస్తే కనుక మనం చదవక్కర్లేదు. ఓకే, ఈ మెంటల్ పిక్చర్తో ఈ ఆన్సర్ సరిపోతుందా, ఇది ఏదైనా తప్పు వస్తే కనుక మనకు ఇమీడియట్లీ వార్నింగ్ బెల్ వస్తుంది అనమాట. దీన్ని ఇక్కడ పెడితే కనుక ఇప్పుడు గుప్తుల కాలం నాడు, ఇప్పుడు అదంటే కనుక గుప్తుల కాలం నాడు అప్పుడు యూరోప్లో ఏం చేస్తున్నారు అని వచ్చినాక, అప్పుడు అది మిడిల్ ఏజెసా, హై మిడిల్ ఏజెసా, లో మిడిల్ ఏజెసా, మనకు అది
ఇది ఆల్రెడీ సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చేది రాదు, ఎందుకు వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు కదా, అలాగే ఇన్కాన్గ్రూయెన్సీలు వస్తాయి, దాని విధంగా మనం చూసుకోవచ్చు. మూడోది ఏంటంటే ఇది మెమరైజేషన్. కొన్ని ఈ బట్టి పట్టాలని చెప్పాను కదా 9 బట్టి, అది కొంచెం మనందరూ చాలా మంది వచ్చేది వీళ్ళకి మార్పులు వచ్చాయంటే వీళ్ళకి మెమరీ పవర్ బాగుందరా అంటారు. అదేమీ కాదు, నిజమే మెమరీ పవర్ ఇంపార్టెంటే. గూగుల్ వచ్చిన తర్వాత మెమరీ పవర్ ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోయింది. అయినప్పటికీ ఎగ్జామ్స్లో అవసరం ఉంటుంది. నిజానికి కొన్ని ఎగ్జామ్స్ మాకు ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ కూడా ఉండేవి, దాని గురించి తర్వాత మాట్లాడదాము. ముందు ఎలాగా కొన్ని మెమరైజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా మెమరైజ్ చేయాలి. దానికి కొన్ని నిజానికి చెప్పాలంటే కొన్ని చిట్కాలు ఉండేవి మాకు. ఒకటేంటంటే ఇందా చెప్పినప్పుడు కోరిలేటింగ్, ఏంటి దీని తర్వాత ఇలా వచ్చింది అని కోరిలేట్ చేసుకోవటం. రెండోది ఏంటంటే మనం బాగా చిన్నప్పుడు బట్టి పట్టం, పద్యాలు ఉంటాయి, పైకి చదువుతుంటే అంతే అనుకుంటుంటే వచ్చేస్తుంది. ఇప్పటికీ నాకు చిన్నప్పుడు పద్యాలు గుర్తున్నాయి. అంటే శారద నేరేదెందుకు ఘనసాల ఫటీరకర అని అంటే అది చిన్నప్పుడు నేర్చుకుంది. కానీ పెద్దవుతున్న కొద్ది బట్టి పట్టడం చాలా కష్టం. అది అంటే అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేప్పటికి నోట్లో బయటకు వదిలేస్తుంటే రాజ్యాంగం ఇట్లుండు అంటే కుదరదు. అప్పుడేంటి అండర్స్టాండింగ్ ఉండాలి, ఈవెన్ మెమరైజేషన్ కూడా కొంచెం అండర్స్టాండ్. అప్పుడు ఏం చేస్తాము, రాస్తాం అన్నమాట. అంటే చదువుకుంది ఎక్స్ప్లెయిన్ చేయటము లేదా రాయటం అనేది ఐ ఫౌండ్ ఇట్ వెరీ యూస్ఫుల్. మనం ఏం చదువుకున్నాం అక్కడ కూర్చొని ఒకసారి రాస్తే కనుక మనకి అంటే ఎలాగుంటుందంటే ఫస్ట్ టైం మనం చూసి రాయొచ్చు, రెండోసారి బుక్ క్లోజ్ చేసి మళ్ళీ మనం చూడకుండా రాయటం. అప్పుడు ఏంటంటే మనకి అలవాటు అయిపోతుంది అనమాట దానికి. మూడోది ఒకటి ఉంటుంది, కొన్ని అసలు ఏమాత్రం కురుగుడు పడవు. ఉదాహరణకి ఇది 10th క్లాస్లో శిలీంధ్రాలు ఎన్ని ఉండును. శిలీంధ్రాలు అంటే ఏంటంటే ఈ ఫంగస్లు, ఆస్కోమైసిస్, బసిడోమైసిస్, డ్యూటోమైసిస్, మిక్సోమైసిస్, ట్రైజోమైసిస్, లైకెన్స్ ఎన్ని ఇప్పటికీ ఎలా గుర్తున్నాయి? న్యూమానిక్, ఆబఫై డ్యూమిషైలి అంటే ఆస్కోమైసిస్, అంటే ఆస్కోమైసిస్, అంటే బసిడోమైసిస్. అది ఎందుకు? దాని మూలంగా నాకు నాలెడ్జ్ పెరిగిందని చెప్పలేను, కానీ దాని మూలంగా నాకు స్టేట్ ర్యాంక్ వచ్చిందని చెప్పగలను. కానీ కొన్ని విషయాలు న్యూమానిక్ డివైసెస్ అవసరం అవుతాయి, అది కూడా అటువంటివి కూడా ఉంటాయి. ఇక నిజానికి ద ఫైనల్లీ గుడ్ థింగ్ అన్నిట్లో బెస్ట్ ఏంటంటే కొన్ని సబ్జెక్టులు అది అర్థం చేసుకోగలగటం, పక్క వారికి ఎక్స్ప్లెయిన్ చేయగలగటం, దాని గురించి రాయగలగటము చాలా ఇంపార్టెంట్. మా మాస్టర్ అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ఆయన కొత్త సబ్జెక్ట్ పోయినప్పుడు నేను ఈ సబ్జెక్ట్ కొత్తగా నేర్చుకుంటున్నాను అంటే, ఎలా నేర్చుకుంటున్నారు సార్ అంటే, ఏముంది దాన్ని టీచ్ చేస్తాను. అప్పుడు టీచ్ చేసినప్పుడు పక్కడే టీచ్ చేయాలి, తప్పకుండా నేర్చుకోతారు కదా. ఇంకొక ఆయన నాడు చాలా పేరు మోసే ఆయన, ఇండియన్, ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది, చంద్రశేఖర్. ఆయన ఏంటంటే ప్రతి ఒక్క 3-4 ఏళ్ళకి ఒక డెకేడ్కి ఒక సబ్జెక్ట్ మారుస్తారు. సబ్జెక్ట్ మార్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మొదటి నుంచి నేర్చుకుంటాడు, టీచ్ చేస్తాడు, అంతా అయిపోయింది. సబ్జెక్ట్ అయిపోయిన దాని మీద టెక్స్ట్ బుక్ రాసేస్తాడు. అది 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు అది టెక్స్ట్ బుక్ అయిపోతుంది, అని వెళ్ళిపోతాడు నెక్స్ట్ సబ్జెక్ట్కి. అలాగన్నమాట. రైటింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్. ఆల్వేస్ ఎంఫసైజ్ ఈవెన్ నౌ రైటింగ్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఫర్ 2 things. ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఇవన్నీ వెన్ ఇట్ డజంట్ వర్క్, ఈ కోరిలేషన్స్, ఈ న్యూమానిక్ డివైసెస్, ఈ బయటికి వదిలివేయటం, ఇవన్నీ అన్ని ఏది తక్కువ కాదు. ఏది ఎప్పుడు వాడాలో అది మీరంతా మీరు చూసుకోవాలన్నమాట. చిన్నప్పుడు ఈ బట్టి పట్టం వస్తుంది, పెద్దయిన తర్వాత టెక్స్ట్ బుక్స్ రాస్తాం, మధ్యలో ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము లేదా రాస్తుంటాము. అది I suppose, Hare Krishna, you know that thing because you try to explain it, you try to write it. When you're trying to understand the subject yourself, first thing you do is you write it. Exactly, yeah. No, indaka Srinivas garu kuda ade annaru, when the last thing he will do is to teach his peers so that he will have to remember forever. Okkasari manam vere vallu teach cheste, I don't think we'll forget about it again. అందుకనే కంబైన్డ్ స్టడీస్ చాలా ముఖ్యం. కంబైన్డ్ స్టడీస్ ఆ విధంగా చదువుకోవాలి, ఒకళ్ళు ఇంకొకరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగనమాట. One thing is Balaraju, this is for you. Usually maybe you might have written some recent competitive exams. Let's say 1 year preparation on exams anukondi, let's say a course of CA gaani, JEE gaani, NEET gaani. ఈ 1 year లో there will be pitfalls. అంటే మనం ఒక 3 months బాగా ప్రిపేర్ అవుతాము, సమ్ ఈవెంట్ సంథింగ్ హ్యాపెన్స్, అండ్ అప్పట్లో అంటే ఒక 40 years బ్యాక్ కి ఎవ్రీ డెకేడ్ కి మనకు సోషల్ మీడియా, ఐ మీన్ మనకు ఇంటర్నెట్ పవర్ మన లైఫ్ లో పెరిగిపోతుంది. అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డిస్టర్బ్ యూ నౌ డేస్ కంపేర్ టు 40-50 years. అంటే అప్పుడు డిస్టర్బెన్సెస్ లేవని చెప్పను, కానీ ఇప్పుడు డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ 1 year జర్నీలో మనము మధ్యలో ఎప్పుడైనా బోర్డ్ ఫీల్ అయ్యి సడన్ గా మనం ట్రాక్ లూజ్ అవుతాం అనమాట. దట్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో ఇన్ CA.
So how do you overcome that? How do you come out of that boredom and then again kickstart your preparation to school? So very nice and interesting and $1 million question. మీకు ఎప్పుడైనా అయిందా అలాగా? Yes, sir. Very important question. Basically గా లైఫ్ లో ఒకటి ఫోకస్ అని చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఫోకస్ ఉండాలి. సెకండ్ థింగ్ ఈజ్ వాట్ రన్స్ ఫర్ అస్ ఈజ్ ప్యాషన్. అంటే దేనికోసం చదువుతున్నాము అనేది రెండోది. థర్డ్ థింగ్ ఈజ్ నేను ఎప్పుడైనా ప్రిపరేషన్ చేస్తే స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ యాక్చువల్లీ. సో నీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే, నేను ఏదైనా ఎగ్జామ్ రాసిన, ఎంసెట్ రాసిన, లేకపోతే పీజీ ఎగ్జామ్ రాసిన, లేకపోతే ఐఎల్స్ రాశాను, ఫస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ దట్ వాట్ ఎవర్ సీట్ ఐ వాంట్ టు టేక్ ఇట్. అంటే ఇట్ షుడ్ నాట్ కమ్ బై ఛాన్స్ వాళ్ళు రావద్దు, డైరెక్ట్ మనం తీసుకోవాలి సీట్. అంటే మనం పిలిచి ఫస్ట్ సీట్ ఇవ్వాలన్న ప్యాషన్తో చదివేది అన్నట్టు. సో దీనికి అన్నిటి కూడా బిఫోర్ దట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు మీరు అడిగినట్టు క్వశ్చన్కి విచ్ సబ్జెక్ట్స్ వి నీడ్ టు రీడ్ అంటే, నా ప్రకారం నేను వెళ్తే ఒక 4 సబ్జెక్ట్స్ ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ బాటనీ అనుకోండి. బాటనీలో 40 రావాలి, అలా చదవాలి. జువాలజీలో 40 రావాలి. ఫిజిక్స్ కొంచెం వీక్ ఉన్న కాబట్టి 35 ఓకే. కెమిస్ట్రీ కొంచెం బాగున్నా కాబట్టి 37 ఓకే. సో వీ షుడ్ ఫిక్స్ ఇట్ వెరీ అప్రోప్రియేట్లీ. ఇంత బెంచ్ మార్క్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 180 మార్క్స్ కి 170 వస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందంటే 172 టార్గెట్ పెట్టాలి. ప్రతి ప్రిపరేషన్ డే 1 ఎంత ఇంపార్టెంటో డే 365 ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వీ షుడ్ నాట్ బ్రేక్ ద చైన్. బోర్డమ్ ఎట్లా వస్తుందంటే యువర్ మార్క్స్ షుడ్ గివ్ మోటివేటివ్. అంటే మనం ఎవాల్యుయేషన్ చేసుకున్నదే చాలా ఇంపార్టెంట్. ఇవి రాసిన ప్రతిరోజు ఫస్ట్ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ డే 1 ఒక ఎగ్జామ్ రాస్తే డే 2 పర్ఫార్మెన్స్ పెరగాలి. బోర్డమ్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ గ్రోత్ ఎప్పుడైతే రావట్లేదో ఇట్ మీన్స్ దట్ యువర్ డీ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 సర్జరీస్ చేస్తున్నాను అనుకోండి పర్ మంత్. నెక్స్ట్ మంత్ 99 చేశాను అనుకోండి, ఇట్స్ నాట్ ఏ స్టాటిక్ పర్ఫార్మెన్స్, ఐఎమ్ డీ గ్రోయింగ్. నెక్స్ట్ మంత్ ఐ నీడ్ టు డూ 112 సర్జరీస్. సేమ్ ఎగ్జామ్ వైజ్ కూడా అంతే. సో ప్యాషన్ గా మన పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా వెళ్ళట్లేకపోతే అప్పుడు బోర్డమ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ బోర్డమ్ రాకుండా ఉండాలి అంటే మనం డెఫినెట్ గా every day is important, every preparation is important, and you need to go to basics of every topic. చాలా మంది బట్టి పడతా ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. నెవర్ మగ్ అప్ ఎనీ టాపిక్. యూ నీడ్ టు గో డౌన్ టు ద రూట్ లెవెల్ అండ్ ఐడెంటిఫై. దెన్ డెఫినెట్లీ ఎనీ టాపిక్, యాప్టిట్యూడ్ కావచ్చు, లేకపోతే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనీ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్, ఫోకస్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్, మీకు ఎప్పుడైనా అలాగా బోర్డమ్ వచ్చిందా? నాకు పొరపాటున బోర్డమ్ కూడా రాదు. బోర్డమ్ వచ్చిందంటే మీనింగ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ ట్రాక్. బోర్డమ్ రాకూడదు, వస్తుందంటే ఇట్స్ ఎ రాంగ్ ట్రాక్. Srinivas garu, did you come across such boredom in your life? Yeah, so for any exam? No, I didn't. రాలేదండి. ఇప్పుడు ఏంటంటే I think ఇందాక చెప్పినట్టుగానే there is always something you just don't know the subject perfectly, అది right. ఇప్పుడు ఏంటంటే నేను ఐఐటి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ అగర్వాల్ కోర్సెస్ తీసుకు కోచింగ్ ఐ టుక్. సో దే వుడ్ బి సెండింగ్ దీస్ ప్రిపరేషన్ మెటీరియల్ ఆ మెయిల్లో పంపించేవారు. అది వచ్చేటప్పటికి ఇట్స్ లైక్ ఎ బిగ్ థింగ్. ఓ వా ఓకే, దిస్ వెరీ న్యూ మెటీరియల్. అది ఎక్సైటింగ్గా ఉండేది. అది చదివి ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసి మళ్ళీ వీ హ్యావ్ టు సెండ్ ఇట్. అది ఆ నెక్స్ట్ టైం వాళ్ళు పంపించినప్పుడు ఏంటంటే దే అవి గ్రేడ్ చేసి ఇస్తారనమాట. అది నువ్వు ఎలా చేసావు లాస్ట్ టైం అనేది. So it was a very, it was very exciting. How did I do last time? Right? But always, I would always find a question that I didn't know the answer for. Always found a problem that I was shaky. Right? I mean, I was able to find the answer, but I struggled. So, nakala anpisindante I want to get to a point where I just don't struggle at it, right? I need to fully understand this, and then like I said before, and also Ramarao garu reinforce chesinappudu explain to other people, right, what it is about. He explaining ante it doesn't have to be to it can be to anybody. It can be to your sister, right, who may not know anything about this subject. వాళ్ళకి ఇదిగో ఇది నేను ఈ ప్యాంక్రియాస్ అలా పనిచేస్తుంది అని చెప్పచ్చు వాళ్ళకి, రైట్. అండ్ దెన్ చెప్తున్నప్పుడు
you'll realize that నాకు కరెక్ట్గా తెలియటం లేదు ఈ పర్టికులర్ ఈ సటిలిటీ అది. దెన్ యూ గో బ్యాక్ అండ్ read it. So ఈ boredom అది I never felt it because I felt like I was not perfect, right? There's always something that I didn't know. అది I need to go find it, అది right? అది so మా కిడ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అప్పుడును I just tell them that ఇప్పుడు you have to keep monitoring your progress, and then ఇప్పుడు if you are aiming for a certain score, I mean my daughter right now ACT prepare అవుతున్నది, right? So every day she practices something, అది సో చెప్తాను ఇదిగో నువ్వు ట్రాక్ చేసుకొని if you are aiming for a certain score, you have to get that or above every day, every practice session, adi, right? So only then statistically you have a good chance of hitting that when you actually take the test, adi, right? So and so if you're not there, then there is some gap in your understanding. Then you have to go figure out what the gap is, and you ask for help, adi, right? So నాకు పర్సనల్గా ఈ బోర్డమ్ అది అవ్వలేదు. ఇప్పుడు కెరియర్ I think that rather than tests, I think I felt some boredom or lack of challenge in some parts of my career. అలాంటప్పుడు I would go change, I would go to a different area, I would go get a different assignment అలా అనమాట అది. బట్ ఇప్పుడు ఈ యాజ్ గ్రోయింగ్ అప్ ఈ టెస్ట్లు తీసుకున్నప్పుడు అప్పుడును if I didn't get 100%, that means I didn't know something, right? I have to go learn that, అది right? So never really boredom అది at least my thing was just continuous improvement. So if you say if that is your spirit, then I don't think you'll feel boredom. Yeah, Ramarao garu, I think we have too much of champions in the panels today. Nobody has had any boredom in the exam. Actually, I can pitch in. Yeah, Kranti, please. We need some story where we walk back. Yeah, no, so definitely boredom ekkada ostundante nenu once I've decided my track to be social science, but still I was doing endukana manchidi ani MPC sambandhinchi IIT-JEE papers avi. So when my heart is not into it, or when I have a plan B, or when I'm not interested in that, and just because I have to do it, I'm doing it, అప్పుడు బోర్డమ్ ఖచ్చితంగా కిక్ అవుతుంది. ఆల్సో ఇట్స్ లైక్ స్టాగ్నేషన్. ఒకటి, నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు, అది కావాలన్న డిజైర్ లేదు, ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు, అందరు చేస్తున్నారు కాబట్టి ఓకే ఎందుకైనా మంచిదిలో ప్రిపేర్ అవుదాం అని అవుతున్నాను. కాబట్టి దట్ ఈస్ ద టైమ్ మై బోర్డమ్ కైండ్ ఆఫ్ కిక్ ఇన్. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, నాకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి కొంతవరకు ఉంటుంది, కానీ ఫోర్స్ఫుల్ గా కూర్చొని కాన్సన్ట్రేటెడ్ గా కూర్చొని చదవాలి, ఎగ్జామ్ మాక్ టెస్ట్ తీసుకోవాలి. మాక్ టెస్ట్ టేకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్. సేమ్ టైప్ ఆఫ్ మాక్ టెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనం ఇష్టం లేని సబ్జెక్ట్ లో కానీ ఇష్టం లేని దాంట్లో, ఐ థింక్ దట్ ఈస్ అ సైన్. లైక్ ఎవ్రీబడి సెడ్ బోర్డమ్ ఇస్ అ సైన్. బట్ నాకు ఇష్టమైనది, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది, అది కష్టమైనా సరే ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ఇట్. So for me that happened while I was preparing for something else that I'm not interested in. So I think that is one thing. రెండోది, ఎట్లయినా చచ్చినట్టు చేయాల్సిందే తప్పదు అనుకున్న సిచ్యువేషన్ లో, then still you have to understand it, and every moment when we are analyzing every mock test we take, that తర్వాత ఏం మిస్ అయింది, ఏం గ్యాప్ ఉంది అని సార్ చెప్పినట్టు చూస్తే, then I think boredom will steer away. బ్యాంక్ ఎగ్జామ్స్ నేను రాశాను just like that. That was also my plan B. So initially the idea of writing it was only very suffocating for me. So కూర్చొని చదవాలంటే విసుగొచ్చేది. అంటే why should I read, what am I doing, నేను ఏదో అవ్వాలనుకుంటున్నాను, ఎందుకు ఇది రాస్తున్నాను, ఆ టైంలో వచ్చింది. బట్ సిన్స్ the content was interesting to me at a later point, and when I thought okay this is do or die situation for me after PG, that time then automatic interest వచ్చింది. అంటే కొంచెం once I started understanding things and I'm like at any cost I should get it అన్న డిజైర్ వచ్చాక బోర్డమ్ పోయింది, ఎందుకంటే ఎట్లయినా సాధించాలని వచ్చింది. బట్ ఇనిషియలీ when I began I was not interested, I was forcing myself to do it. That time boredom kicked in quickly. So I think ఆ డిస్టింక్షన్, మనకి ఏం కావాలి, మన టాలెంట్ ఎక్కడుంది, మనం ఎందులో రాణించగలమని ఆ బోర్డమ్ వచ్చినప్పుడు మనం ఆలోచించాలి ఎందుకు బోర్డమ్ వస్తుంది అనేది. ఐ థింక్ దట్ ఈస్ మై ఆన్సర్ టు దిస్. తప్పకుండా. నాకు 10th క్లాసు ఇంటర్మీడియట్ ఆ టెక్స్ట్ బుక్లని మహాబోరుగా ఉండేది. ఎందుకంటే నేను సలహానికి ఇచ్చేసాను అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు, టెక్స్ట్ బుక్ పుస్తకం రాగానే మొత్తం పుస్తకాలు కుతూహలం కదా అన్ని మొదటి నుంచి చివట చదివేసేవాడిని.
ఒకసారి చదివేసిన తర్వాత ఏముంది, అదే ఫార్ములా చెప్తారు, అదే చెప్తారు. ఆ న్యూటన్స్ 3 ఫార్ములాలు కూర్చొని ఒక 20 గంటల సేపు అదే చెప్తే ఏం పెరుగుతుంది? అందుకని బాగా బోర్ కొడుతుంది. బోర్డమ్ ఈజ్ ఎ సిమ్టమ్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ రిజల్ట్, ఇట్స్ ఎ సిమ్టమ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఏమిటి సిమ్టమ్ అంటే నాకు 4 నాకు కనపడే ఏంటంటే, ఒకటి ఏంటంటే ఈ సూపర్ఫిషియల్ రీడింగ్ ఉంటుంది కదా, నాకు మహా బోరింగ్గా ఉంటుంది. అంటే చదివిందే చదివినట్లు ఎన్నిసార్లు చదువుతాం, అది ఇంకా 10 సార్లు చదివితే మహా బోరింగ్గా ఉంటుంది. రెండోది ఏంటంటే నాకు ఫీడ్బ్యాక్ రాకపోతే కనుక, నేను చదువుతున్నాను, నేను ఎంత అంటే ఇట్స్ లైక్ ఎ గేమ్ అనమాట. టెన్నిస్ నేర్చుకుంటున్నప్పుడు ఏదో బాల్ కొడతాం, 10 సార్లు తిరిగి రాకుండా 10 సార్లు ఫెయిల్ అవుతుంటే ఏంటి, బోర్ కొడుతుంది. ఏంటి ఇంకా నాకు వద్దు బాబు, ఈ గేమ్ ఇది వస్తున్నట్లేదు అని సేవ్ చేసిన అంటే. ఇవి రెండు కాకుండా ఎలాగ చేయాలి అనేది ఒకటి ఏంటంటే శ్రీనివాస్ చెప్పినట్టు. సో దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు ఫాలో. ఈ టెక్స్ట్ బుక్ బోర్ కొట్టేస్తుంది, అప్పుడు ఏం చేస్తాము, టెక్స్ట్ బుక్ చూడము, ఇంకో బుక్ చూస్తాం. ఏంటి అది అది అంటారు కదా, టెక్స్ట్ బుక్ చదివి చాలు బాబు మీకు ఎంట్రన్స్కి, ఈ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉన్న చదివి చాలు, ఇంకోటి ఎందుకు చదవటం అంటారు. కేవలం బోర్ కొట్టకుండా ఉండడం కోసం మాత్రం చదవచ్చు. ఇఫ్ యూ రీడ్ మోర్ డిఫికల్ట్ టెక్స్ట్ బుక్స్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ యూ లాట్ మోర్ డీప్లీ, ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎగ్జామ్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ వోంట్ గెట్ బోర్డ్. అండ్ ఆల్సో ఇట్స్ రియలీ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నట్లు, మనకు బుర్రకు కనుక సరైన పని పెట్టకపోతే కనుక అది తప్పకుండా దానికి బోర్ కొడుతుంది. సరైన పని ఎలా పెట్టాలి, యూ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఆన్ అప్పింగ్ ద యాంటెన్నా బిట్. అంటే కొంచెం ఎక్కువ చదవటం, కొంచెం ఎక్కువ చదవటం. కానీ అందరూ ఐసోలేట్గా చేస్తారా, చెయ్యలేరు. దానికి కారణం అంటే ముందు పియర్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు బోర్ కొట్టినప్పుడు ఏంటిది, మా పక్కన ఏం చేస్తున్నాడు, వాడు బోర్ కొడితే వాడిపై ఫెయిన్మెన్ లెక్చర్స్ అవుతున్నాడు, అందుకని నేను కూడా వాడు చూస్తాను, అది చదువుతా. ఇప్పుడు ఏంటి, దట్ ఈస్ వాట్ జనరలీ వెన్ యు టాక్ అబౌట్ ఎ గుడ్ స్కూల్, దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ద అట్మాస్ఫియర్ ఛాలెంజెస్, అంటే మిగతా పియర్స్ వాట్ దే స్టడీ, దట్ ఛాలెంజెస్ యూ. ఆ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటే కనుక అది పీపుల్ జనరలీ కీప్ ఎక్సెలింగ్ ఎట్ ఇట్, దెన్ బోర్డమ్ వోంట్ సెట్ ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే బాలరాజు గారు చెప్పింది ఒకటి చాలా బాగా వచ్చింది, ఏంటంటే unless you really aim high, you will get bored, right? If you aim for really high, like Srinivas Rajan, when you aim for perfection, there is always work to be done. The world is a constant discovery anamata. Padakute ittelidu, ee problem teliyadu, ittelidu, ichchestar ala anamata. But if you set a goal here, ఏమైనా అయిపోయింది, ఇంకెంతసేపు చదవమంటావు నాన్న, అదంతా చదివేశాను కదా, అది చదివిందే చదివి ఎంత చదవను అంటారు. బట్ వాళ్ళకి తెలియదు అంటే దీని ప్రతి ఒక్క ఇది మాస్ అంటే ఇది అన్నట్లు, దాని వెనక మనం ఇంకో బోల్డ్ అర్థాలు అన్నట్లు, అలాగా యాక్సిలేషన్ అంటే ఇంకో బోల్డ్ రకాలు అవుతున్నా, దాన్ని డిఫరెంట్ కాంటెక్స్ట్ లో చూడటం, డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూడటం, డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ చదవటం, డిఫరెంట్ అవుట్ సైడ్ చదవటం, ద ఓన్లీ బికాస్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఆన్ ద ఎడ్జ్. మార్క్స్ అవన్నీ తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే టు ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎనీవే చదవబోతున్నావు, might as well read something that is which makes you feel challenged and makes you feel fulfilled and which makes you like energized. Adi, that's the way to look at it. I confess I've been bored lots of times in my time, always, and my remedy always has been to reach outside whatever it is I'm doing. Yeah, thank you Ramana. Yeah, then the next one is this, we touched upon this point of taking frequent exams. Let's say meeku mock exams, how seriously one needs to take these mock exams and how much role they play in the main exam. Srinivas garu, you touched that point about your daughter. So how much role they play in success in exams? I think a huge role. ఏంటంటే నేను ఐ కెన్ జస్ట్ గివ్ మై ఎగ్జాంపుల్ అండ్ దెన్ టాక్ అబౌట్ మై డాటర్. ఇప్పుడు నేను జేఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు అప్పుడు ఏంటంటే జస్ట్ 1 year వీ వుడ్ ప్రిపేర్. నేను ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అనమాట అది ప్రిపరేషన్. ఇప్పుడైతే పీపుల్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 8th class or whatever now, right? బట్ అప్పుడేంటంటే ఐ జస్ట్ టుక్ దిస్, ఈ అగర్వాల్ అనే కోచింగ్ క్లాస్ ఉండేది. అది వాళ్ళు పీరియాడికల్గా టెస్ట్లు అవి ఇస్తూ ఉండేవారు అనమాట. అదేంటంటే మనం we just have to do it on our own. It's optional, you don't have to do it. అది బట్ ఇది చేసుకుంటే యూ విల్ గెట్, అండ్ దెన్ ఇది మనం ఆ టెస్ట్ చేసి, and then you are expected to time yourself when you're doing it. You send it and then they'll grade you, and then ఆ టెస్ట్లు అప్పుడు వాళ్ళు they would actually give results kind of across the country. అది ఇదిగో ఎవరెవరు ఎలా చేశారని అలా అది. And then I think 1 or 2 times I was recognized at the national level. GSSK Srinivas APRJC nunchi he got something, right? So adi
that was a huge boost అనమాట, అది కాన్ఫిడెన్స్ బిల్డర్ అది, రైట్? అది సో ఓకే, సో ఐఎమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అది అలా అనిపించింది, అలాంటి ఫీడ్బ్యాక్ ఉండేది. అది ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఆ టెస్ట్లు చేసి, ఈవెన్ దో దే వర్ ఆప్షనల్, I forced myself to do them, and then I would wait for, and then when the results came, that gave me direction on, okay, I was in this top whatever for math, but I didn't show up in chemistry, so let me go study chemistry more, do better. But same thing for my daughter, right? When she's doing her ACT exam, she's very good in there are like 4 things: reading, writing, math, and science. అది నాలుగు ఏరియాస్ ఉన్నాయి. అది సో నేను చెప్పింది ఏంటంటే, you take these practice exams, and then it has to be కరెక్ట్. ఈ ఎగ్జామ్ తీసుకున్నలాగే తీసుకోవాలన్నమాట. పొద్దున్న ఆ టైంకి, ఇప్పుడు అక్కడ యాక్చువల్ టెస్ట్ అంటే 8 o'clock అంటే you start your test at 8 o'clock. అది, and then you just do exactly like you're doing your real test. Adi, and then grade yourself, and then see how you do. Adi, so ala cheyadanto entante, then adi you get a clear, in areas where you're doing well, you'll get this positive reinforcement. Wow, okay, I'm doing well. Adi, but in areas where you're weak, then you'll get that a clear understanding that, okay, no, I need to focus more on this science. I'm making these kinds of mistakes. This science chesinappudalla, when I look back at the 5 tests I have taken, here are the kinds of things that I'm stumbling. So let me go and figure out. Okay, let me ask somebody. Let me read something, right? Adi. So ఈ practice tests adi hugely important, and I think by doing it exactly like the real test, I think that would be a good critical for success. And I can also say where I failed. నేను ఈ GRE తీసుకున్నాను. ఇప్పుడు IITలో ఉన్నప్పుడు, I think third year or something, I took ఆ సమ్మర్లో I went and took GRE, and I failed miserably in GRE because I just no preparation. I didn't practice. Even the practice చేసింది కూడా ఏంటంటే, I had one guide at home. ఆ గైడ్లో ఏంటంటే, I never really did a whole test. అదేంటంటే, I would just do 10 problems and 10 questions in math or 15 in reading. అలా అన్నమాట. అలా చేసేవాడిని. చేయడంతో I found the real test to be extremely challenging. అది, and I stumbled badly in that. అది, right? So I think that was a good lesson for me, and I give that example to my kids also. అది, okay? So when you're doing these practices, take them seriously, and then do it, and then time yourself, do it exactly like a full test, and then that will be a good predictor for your future success. So yeah, Srinivas, that one point that you told on writing the exam at that particular time also. Let's say manaku main exam, if it starts at 1 p.m. on a particular day, I think it's good to write practice exams also at 1 p.m. every day, so that you are in that mood and of that particular day. Exactly. Yeah, it's a very good thing for students. Moving on to the most important topic that most kids feel nowadays about handling failure, those stress that they feel. అంటే స్ట్రెస్ ఇప్పుడు చాలా సైడ్స్ నుంచి ఉంది. ఒకటి పీర్ నుంచి స్ట్రెస్, అంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ, రామారావు గారు అన్నట్టు, taking positives from somebody and working towards it in a positive way, and when you can't do it, then it becomes an unnecessary burden on yourself. అంటే మనం అనవసరంగా వాళ్ళందరి సక్సెస్ ని చూసి మనం స్ట్రెస్ ని పెంచుకుంటాం. అండ్ ఒక పర్టికులర్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోవడం వల్ల వచ్చే డిప్రెషన్, అంటే 20-30 years back, I think depression was not a big subject in India. Today depression is a big subject in India. I mean, the more people know about it, the more people feel about it, feel depressed. So how do you suggest, do you have any stressful moments in your life? A stress feel ayara? Is there any failure that put you down in your life and then you somehow came out of it, either with self-help or from help of somebody else? Ramarao garu? అది ఆ ప్రశ్న నేను చాలా మంది దగ్గర నుంచి వింటున్నాను. ఈ తరం వాళ్ళకి అది చాలా ముఖ్యమైన ప్రశ్న, నాకు అర్థం అవుతుంది. ఒకటి ఏంటంటే, మా తరం కొంచెం వీ హ్యాడ్ ఇట్ ఈజీ. అంటే జిఎస్ఎస్కే చెప్పినట్లు మేము 1 సంవత్సరంతో సరిపోయింది జేఈకి. ఇప్పుడేంటి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంటున్నారు. ఆ 4-5 ఏళ్ళ పాటు కష్టపడితే వాడికి రాకపోతే ఏముంటుంది, అసలు రాకపోతుంది అనే భయం ఉంటే
ఏమవుతుంది, అసలు ఎలా రాయగలరు. చాలా మంది పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి పరీక్ష రోజు పోయేసేసి గివప్ చేస్తున్నాను అంటారు. అంటే నిజానికి అది చాలా అన్ఫార్చునేట్. అది అంటే ఏంటి అంటే ఒకటేనంటే బికాస్ వీఆర్ నాట్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ వీ వోంట్ బి ఏబుల్ టు అడ్వైజ్ అట్ ఎ ప్రొఫెషనల్ లెవెల్, బట్ నెవర్దలెస్ దిస్ ఈజ్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ వేరియస్ పీపుల్. ఒకటేనంటే ఒకటి ఇది రకరకాల వాళ్ళు రకరకాల టెక్నిక్స్ వాడతారు వీటికి. మెడిటేషన్ కొంతమంది చేస్తుంటారు, కొంతమంది దే యూజ్ దేర్ ఫెయిత్ యాజ్ ఎ స్ట్రాంగ్ దిస్ థింగ్, ఏంటి ఏదైనా నన్ను భగవంతుడు కాపాడతాడు అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఇదేంటి ఇది ఏదైనా ఏమైపోయింది, ఐ స్టిల్ హ్యావ్ దిస్ బ్యాకప్ ప్లాన్, ఐ స్టిల్ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు ఫాల్ బ్యాక్. ఏంటంటే తెలుగు చెప్పాలంటే వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుగా బ్రతకవచ్చు మహిళ సుమతి అన్నట్లు. ఇది లేకపోతే ఇంకోటి ఉంటుంది, ఏదైతే వీ ఆల్వేస్ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్ సంథింగ్. మనకు కాస్త 4 మాట్లాడిన ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే ఈ పొద్దులు బయటికి పోతే ఏదో ఒక ఉద్యోగం ఉంటుంది, అది రాకుండా ఉంటుందా, అటువంటి ధైర్యం ఉండొచ్చు. అంటే మనం ఒక్కటని చెప్పలేము, రకరకాల విధంగాను. అంటే ఇట్స్ somewhat unfortunate. This is not something that is I never felt, so I cannot answer it from a position of an experience. I cannot reflect on my experience. However, all I can say that it is that is my feeling has been that is when you have nothing to lose, then everything to be gained. Look where I came from. By all rights, I should have been farming in my village, right? At any point I think I can basically say, yes, already I'm better than wherever I was, right? So that feeling basically gave me a comfort on matter. Even if I fail, there is something. And second thing ఏంటంటే, this is not the end of the world. You fail, you can again do better. You will take inspiration from others that have done better, that have done the second time better, various things. The third thing is the biggest problem that to me it appears to be is the fear of missing out. Somebody else, look at that guy, he's doing so well. If I don't do so well, నా జీవితం ఖండమైపోయినట్లే. That's the kind of feeling. But the thing is that is the biggest thing we have to realize is the experience and everything is being personal. But unfortunately, some of this kind of thing is that it is not something that you can psych yourself into believing. Yes, all of these things help. And when the situation is deep, especially I want to appeal to the parents, please be on the lookout for these kind of symptoms and seek help from a qualified professional. The reason is that it is, yes, if it is mild enough, you can handle it, you can psych yourself, you can do your meditation, you can do your focus sessions, you can talk to pep talks and all these things. If it is serious, sometimes these days I'm hearing the cases. I have one of my close friends again from Nagarjuna Sagar. He has a mental health care clinic where he sees these kind of patients who are burnt out writing these exams. And that's why earlier we were talking about the pleasure of learning. Even though we are all talking about exams are the be all and all kind of whatever it is, still what are we emphasizing? Make it fun, make it enjoyable, then the rest follow. I think if that is missing out, then this becomes all drudgery, then it becomes a burden. And that is probably I don't know, I can only speculate because, as I said, that is if anybody else has better experiences, I mean, that they have seen in others, their friends or whatever it is, they can contribute. Srinivas Garu or Kranti, you have any personal experience? I mean, at least have you watched anybody close enough who had gone through this phase? No, I myself, అంటే ఇప్పుడు సీరియస్ డిప్రెషన్, క్లినికల్ డిప్రెషన్ అంత ఫేస్ కి వెళ్ళలేదు ఫార్చునేట్లీ. బట్ లైక్ ఐ సెడ్, I miserably failed that law entrance exam, right? So నేను whole 1 year మొత్తం మైండ్ లో ఫిక్స్ అయిపోయాను, లైక్ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు బి అండ్ ఐ కెన్ డూ ఇట్ అని. అండ్ ఆల్సో ప్రీవియస్ ఎగ్జామ్ స్కోర్స్ చూస్తే నాకు మాక్ టెస్ట్ లో అంతా ఆల్మోస్ట్ అంతా వచ్చింది. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ షూర్, ఎగ్జామ్ రాసి వచ్చా కూడా ఐ వాజ్ వెరీ షూర్. ఇంకా ఎంత షూర్ అంటే ఐ డి నాట్ వాంట్ టు టేక్ ఎనీ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. బట్ మై ఫాదర్ స్కోల్డెడ్ మీ అండ్ సెడ్ వాట్ ఇఫ్ అని అప్పుడు వేరే తీసుకున్నా. అండ్ దట్ బికేమ్ మై లైఫ్ అండ్ దట్ బికేమ్ మై కెరియర్ ఫర్దర్ ఆన్. బట్ అది బ్రేక్ అయినప్పుడు, ఎందుకంటే ఐ సీన్ మై పేరెంట్స్ వర్కింగ్ సో హార్డ్, హైదరాబాద్ లో ఉండడానికి కష్టపడ కొన్ని నెల కోచింగ్ అది ఇది, లాట్స్ ఆఫ్ ప్రెషర్, రైట్, మన గురించి. That time when I saw the result, I was shattered. It's like అర్థమైపోయింది, ఈ ర్యాంక్ తోటి నేను అనుకున్న టాప్ 7 schools లో రాదు. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక 2 days ఏడ్చినట్టే ఉన్నా, అంటే లిటరలీ లైక్ గుర్తొచ్చి ఏడుస్తున్నాను. అండ్ ఆల్సో ఇట్ టుక్ అ టోల్ ఆన్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అప్పటి వరకు అన్నిట్లో ఫస్ట్ వస్తున్నా, ఫస్ట్ అంటే ఎప్పుడు ఫస్ట్ కాదు, బట్ ఆల్మోస్ట్ యూ బీన్ డూయింగ్ గుడ్, top 1, top 5, top something. And suddenly to take this accept that fact was very difficult.
and to set my mood right immediately for the next entrance exam. Adi kuda like that was like it was so important. And even depression and feeling depressed when we do not perform well or when we are not able to perform well, I think it's very appudu eppudante ippudu ayan cheppinattu Ramarao sir cheppinattu, that's not the end of it. అది ఏంటంటే మనకు ఆ ఏజ్ లో అది యాక్సెప్ట్ చేయడం అనేది కష్టమే. లైక్ ఎట్ దట్ పాయింట్ టు అండర్స్టాండ్ దట్ ఇస్ డిఫికల్ట్, బట్ ఐ థింక్ యూ షుడ్ రిమెంబర్ దట్ ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ అదర్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు పిహెచ్డి లో కూడా యూ వుడ్ ఫీల్ స్టక్ లైక్ అండ్ డ్యూరింగ్ ద పిహెచ్డి అన్సర్టన్ ప్రాసెస్ లో వేర్ ఆమ్ ఐ గోయింగ్, ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది, ఈ టైంలో కూడా వీ ఫీల్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇన్ఫాక్ట్ వెరీ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ మైండ్, always first suddenly oka PhD వచ్చేసరికి ఒక కాంప్రిహెన్సివ్ ఎగ్జామ్ లో she couldn't perform well. It took a toll, but later you pick up yourself ఎందుకంటే మనకి you should know that you can do well. అప్పుడు ఒకటి కాకపోతే ఇంకొకటి, అది I think we should remember that very much. And if it is coming from just that, it is fine, but ఇంకా వేరే other reasons, or if you are feeling depressed, it's a different question, and that you should identify why you are feeling depressed. But exams are not end of it. Yeah, Srinivas garu, one more thing is about organization. Let's say there was an example, some other day I heard that if you are a person who misplaces your remote control in the living room every single day, there is something to worry about your organization. So how does this organization help a student in approaching exams or in preparing for exams? And on that particular exam day, let's say, there are a lot of questions, what kind of food you have to eat before the exam, the night before exam. What should you eat in the morning? Because పెరుగన్నం తింటే అక్కడికి వెళ్ళి నిద్ర వస్తుందేమో, అంటే ఎగ్జామ్ డే మార్నింగ్ రోజు చదవాలా వద్దా, చదివితే కన్ఫ్యూజ్ అయిపోతామో ఏమో. సో how well the organization helps the student? Okay. సో నేను ఎలా చేసేవాడినంటే, నేను ఐ వుడ్ ఫోర్స్ మై సెల్ఫ్ టు రైట్ సమ్ కీ పాయింట్స్ అనమాట. అది ఇప్పుడు సో నేను ఫర్ ద లాంగెస్ట్ టైమ్ I would believe in preparation, right? So I have enough time to prepare for things. But as I'm preparing, I would be writing ఈ కీ పాయింట్స్ అన్ని రాస్తూ ఉంటాను అనమాట. అది సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా పిల్లల వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్టడీ గైడ్స్ అంటారు. అది వాళ్ళు దే విల్ బి రైటింగ్ దీస్ ఫర్ దెమ్సెల్వ్స్. అది దే రైటింగ్ ఎ స్టడీ గైడ్, రైట్? సో అది చేస్తూ ఇప్పుడు ఆ ఎగ్జామ్ డే, ఎగ్జామ్ ముందు ఇంకా బుక్స్, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇంత పెద్ద పుస్తకం చదవడం, ఇట్స్ ఇంపాసిబుల్, రైట్? బట్ యూ హ్యావ్ యువర్ నోట్స్, యువర్ ఓన్ నోట్స్ దట్ యూ వుడ్ హ్యావ్ మేడ్ ఆన్ థింగ్స్ that you found difficult, or things that you found interesting, or things that you think are important. Adi consulting that, I would find it valuable anamata, and then also somewhat comforting adi exam mundu adi. And so that's kind of that has been my technique, just make some notes and just consult my own notes as I go into the test. And then in terms of ఇప్పుడు తినడం అది, I haven't really దాని గురించి ఎక్కువ నేను I don't think I have really worried too much about it. I would just do my normal thing. Whatever I would normally do, I would do. I didn't have anything special regimen for exams or anything like that. And then one thing is, I'm more of a late night person. So I would study 11, 12 or even beyond the day before. But I think just try to stay calm, and then going into the test, just having my own notes, kind of consulting that would give me some comfort level of it. So that's been my and then I advise my pillalu kuda, I advise the same thing to do. Even though ipudanta everything is online, right? So they don't have to write anything, but I force them, please. I think that as when you're writing things, that help, that will help you, and I think they find it useful. So yeah, perfect. Yeah, we call it running notes. So running notes helps a lot in terms of the final days. Krishna garu, can I add one more? Yeah, please. Yeah, please. So first question, failure guరించి మాట్లాడుతుంటే, నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదువుతున్నాను. ఫెయిల్యూర్ చూసి చాలా మంది భయపడతా ఉంటారు కదా, బట్ వాట్ ఐ రెడ్ ఈజ్ ఆస్ట్రేలియన్ ఆర్మీ రిక్రూట్ చేసేటప్పుడు, if the candidate is not failed in any part of life, they won't go into recruit.
ఎందుకంటే క్యాండిడేట్ ఆల్వేస్ సక్సెస్ చూసాడు అనుకోండి, ఫెయిల్యూర్ ను చూడలేడు, డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. సో ఫ్రమ్ దేర్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. వేసే ప్రతి స్టెప్ సక్సెస్ కావాలని లేదు, కానీ ఫెయిల్యూర్ అనేది చాలా థింగ్స్ నేర్పిస్తుంది. సో ఫెయిల్యూర్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ వీ షుడ్ నాట్ రిపీట్ దట్ సేమ్ ఫెయిల్యూర్ ఇన్ ద లైఫ్. ద సెకండ్ థింగ్ ఈజ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు నోట్స్ రాసుకుంటారు కదా, దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ ఇంప్లిమెంటెడ్. డే 1 నుంచి యూజువల్ గా ఫర్గాటన్ కర్వ్ అని ఉంటుంది. ఫస్ట్ డే చదివింది సెకండ్ డే విత్ ఇన్ 24 hours లో 50% మర్చిపోతారు. విత్ ఇన్ 1 week దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో దట్స్ వేర్ వీ షుడ్ మేక్ ఎ నోట్స్, వేర్ ఫస్ట్ రోజు 1 గంట సేపు చదివి అనుకోండి, సెకండ్ డే విత్ ఇన్ 10 minutes లో చదివేటట్టు నోట్స్ రాసుకోవాలి. డే week 7కి వచ్చే వరకు 1 minute లోనే ఆ వీక్ మొత్తం చదివేటట్టు నోట్స్ రాసుకోవాలన్నట్టు. దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ వెన్ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ ఉంది, పీజీ ఎగ్జామ్ రాయాలంటే నేను 24 subjects 4.5 years కోర్సు ఒక 2 days లో రివైజ్ చేయాలి. That's where it's going to play a role. All competitive exams need to be notes prepare చేసుకోవాలి. 1 year subjects 6 hours లో రివిజన్ చేయాలి. 1 hour లో ఒక 6000 MCQs రివైజ్ చేసేటట్టు ఉండాలి అన్నట్టు. ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ ప్రిపరేషన్. సో దెన్ అల్టిమేట్లీ దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. Yeah, and so moving on to time bound exams. అంటే ఒక మినిమం టైంలో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, నెగటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు హౌ టు హ్యాండిల్ టైం. అంటే కొంతమంది ఏమంటారంటే, లెట్స్ సే కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనుకుంటే, కొంతమంది ఏమంటారంటే గో త్రూ ద క్వశ్చన్స్ టాప్ టు బాటమ్ ఫస్ట్ అండ్ దెన్ స్టార్ట్ ద క్వశ్చన్ విచ్ యు నో ద బెస్ట్ ఆన్సర్ అండ్ దెన్ గో ఫ్రమ్ దేర్ అని అంటారు. కొంతమంది ఏమంటారంటే రీడ్ ద ఫస్ట్ వన్, if you don't know, go to the second one, if you know that, start writing that and antaru. So how to distribute time in exams? Kranti, can you throw some light? I'm sorry, I could not hear the last few. No, how do you divide the time during the exam? Among different questions that you have on that paper? Right. So basically different sections, all sections would need equal time, but మనకి ఒక బాగా స్ట్రెంగ్త్ ఉన్న ఏరియా ఉంటది, అలాగే కొంచెం వీక్నెస్ ఉన్న ఏరియాస్ ఉంటాయి. సో నేను నన్ను అడిగితే స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ అటెంప్ట్ దట్ అండ్ బి యాక్యురేట్. లైక్ జస్ట్ హడావిడి పడి గబగబా ఏది పడితే ఆన్సర్ చేయకూడదు. మనం ముందు టెస్ట్ ద్వారా చేసుకున్నాం కాబట్టి మన మాక్ టెస్ట్ లో మనకు ఒక ఐడియాతో ఉంటుంది ఈ సెక్షన్ కి ఇంత టైం ఇవ్వాలి, ఈ సెక్షన్ కి ఇంత టైం ఇవ్వాలని. సో అన్నిట్లో కట్ ఆఫ్ రావాలి, అన్ని సెక్షన్స్ లో మినిమం కట్ ఆఫ్ రావాలి అన్నప్పుడు యూ షుడ్ గివ్ ఈక్వల్ టైమ్ టు ఆల్ సెక్షన్స్. అండ్ స్కోర్ పెంచుకోవడానికి మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, ఏ టాపిక్ అయితే మనం అనుకున్నామో దాట్ యూ ఫస్ట్ యూ అటెంప్ట్ దట్. ఓకే, సో దాట్ యూ అటెంప్ట్, అది ఎక్కువ అటెంప్ట్ చేసి అప్పుడు నెక్స్ట్ గో టు ద అదర్ సెక్షన్. అట్లా I would say go strength wise. And difficult question వచ్చినప్పుడు ఎగ్జామ్ లో, ఎస్పెషల్లీ టైమ్ బౌండ్ ఎగ్జామ్స్ లో, దాన్ని ఒక జస్ట్ టిక్ మార్క్ పెట్టుకొని పక్కన పడేయాలి. అనవసరంగా దాన్ని ఆన్సర్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. మనకు వచ్చు అనిపిస్తుంది, బట్ అట్ వన్ పాయింట్ ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ ఇట్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దట్ పర్టికులర్ క్వశ్చన్. జస్ట్ మూవ్ అహెడ్. మిగతా స్ట్రెంత్ క్వశ్చన్స్ అన్ని ఫినిష్ చేసుకొని అప్పుడు లాస్ట్ లో టైం ఉంటే రావాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటి, ఎగ్జామ్ క్రాక్ చేయాలి విత్ మాక్సిమం స్కోర్ అండ్ మినిమం సెక్షనల్ కట్ ఆఫ్స్. నౌ డేస్ మోర్ ఆర్ లెస్ ఆల్ ఎగ్జామ్స్ ఆర్ ఇన్ దిస్ ఫార్మాట్. సో ఐ థింక్ this is what I would do. Equal time and strength, దానికి strength ఏరియాకి extra time. So Ramarao garu, do you think to give less time to the strength areas and focus, give more time to the tough areas for you? అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అని అడుగుతున్నారా? Yeah, exam రాసేటప్పుడు. రాసేటప్పుడు అయితే ఓకే, I would feel it is strength, but yeah, his over to him. ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తాను. నాకు మా పిల్లలు వాళ్ళు చెప్పింది, తర్వాత నేను వెరిఫై చేసింది కూడాను. సాధారణంగా ఏముంటుందంటే, మనం ఒక 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. ఒకడైతే ఎగ్జామ్ ముందు రోజు రాత్రి 12 వరకు, 1 గంట వరకు, 2 వరకు బట్టి పట్టేస్తుంటారు. 2 చక్కగా పాలు తాగి పడుకుంటారు. ఎగ్జామ్ 11లోనే వాడు క్లాసు ఎగ్జామ్ పోతూ మధ్య చదువుకుంటుంటే బట్టి, ఎందుకంటే గుర్తించు కోసం అనమాట. అది ఒకటి రకరకాలు ఉంటారు అనమాట. ఎవరికి ఏది వర్కౌట్ అవుతుంది అంటే ఒకటి చెప్పారన్నమాట. ఇప్పుడు ఏంటంటే, ఇట్స్ థింక్ లైక్ రన్నింగ్ రేస్.
మనకి 100 మీటర్స్ యార్డ్ 100 యార్డ్స్ రన్నింగ్ 100 మీటర్స్ రన్ చేయాలి. మనం స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటుంది. మన స్పీడ్ మనకి చూసుకుంటే కనుక మన స్టార్టింగ్ అప్పుడు కొంచెం స్పీడ్ తక్కువ ఉంటుంది, మధ్యలో చివరికి కొంచెం స్పీడ్ బాగా పుంజుకుంటాం, బిగినింగ్ లో స్పీడ్ తక్కువ ఉంటుంది. మన ఎగ్జామ్స్ ఎప్పుడే అనమాట, మనం ముందు కూర్చొని లీజర్లీగా మహాభారతాలు రాస్తాము, చివరికి వచ్చేప్పుడు ఒక సెకండ్ కోసం తడబడుతూ ఉంటాం అనమాట. ద ఈవెన్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ డు అచీవ్ ఈవెన్నెస్ ఇన్ ద టైం? ఫస్ట్ చిట్కా ఏంటంటే ఇది, బిఫోర్ ద ఎగ్జామ్ 15 minutes or 20 minutes get into the zone. Until start solving the problems before the exam, 15-20 minutes. Then get into the exam. It's like this. 100 meters నాకు 0 నుంచి లెక్క పెట్టద్దు, నేను 15-20 మీటర్లు పరిగెత్తి నా వేగం వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెట్టండి అన్నట్టు అనమాట. ఇట్స్ లైక్ యూ రైట్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. దిస్ వర్క్స్ వెరీ వెల్ విత్ ACT and SAT, those kind of things fabulously well. Srinivas. So you get your speed up and then the thing. Second ఏంటంటే ఈ టైం మేనేజ్మెంట్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ యూ నీడ్ టు స్ట్రాటజైజ్. ఇట్స్ నాట్ లైక్ ఒక మంత్రం అన్నిటికీ పనికెట్టేది కాదు. ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉంటే ఒక విధంగా ఉండాలి, బోల్డ్ ప్రశ్నలు తక్కువ టైంలో ఆన్సర్ చేయటం అంటే ఒకటి ఉండాలి, అలా అనమాట. ఉదాహరణకి బోల్డ్ ప్రశ్నలు తక్కువ టైంలో ఆన్సర్ చేయటం అంటే ఏంటి, మనకు దాని అర్థం ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు గో 100% accuracy on all the questions. You have to hit the maximum things. అంటే if you don't answer the question, you're not anyway going to get the mark. చిన్నప్పుడు చెప్పారన్నమాట, అన్నిటికీ C పెట్టండి, అలా కాదు. ట్రిక్ ఏంటంటే యూ ఇంటర్నలైజ్ ఇట్ క్విక్లీ, నాక్ ఇట్ ఆఫ్, దిస్ తప్పు ఇది తప్పు ఇది తప్పు. సో ఇది వన్ ఆఫ్ ద 2 probabilities. ఓకే, my allotted time is up, so I'm going to put 50%. So your chance is to increase the probability of the correctness rather than to get the 100% correctness. That is your strategy if you have a lot of questions. Suppose JEE entrance ఉండేది, ఏంటి రైట్ అయితే మార్క్ వస్తుంది, తప్పైతే హాఫ్ మార్క్ పోద్ది. అప్పుడు then you're not going to take these chances. Whatever you get correct, you actually get 100% correct. I still remember 0 వచ్చిన టాప్ రాయడు ఒక ఎగ్జామ్ లో, ఎందుకంటే మిగతా నెగిటివ్ మార్క్ వచ్చాయి. అప్పుడు వాడు ఉంటే ప్రశ్న ఫస్ట్ వచ్చేసాడు, ఎందుకంటే వాడు అలా. సో అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడం కోసం ఏంటంటే, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు నో సంథింగ్, నో ఇట్ సో థరోలీ దట్ యూ గెట్ 100%. దట్స్ ఎ డిఫరెంట్ టెక్నిక్. సో హౌ యూ డూ దట్? అండ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో, ఇన్ ద సెన్స్ దట్ ఈస్ you have to display your knowledge in 10 subjects. You have limited amount of time. తెలిసిన సబ్జెక్ట్ మీద అరగంట సేపు మాట్లాడచ్చు, వాళ్ళు మిగతా అది వీళ్ళు తెలిసిన లేదని ఆశ్చర్యపడుతుండొచ్చును. లేదా you can figure out how to touch upon all these 10 things. It depends on the kind of a thing that you look for. Suppose one of the strategies could be that is you display such a knowledge in one subject, they think వీళ్ళు మిగతా తప్పకుండా వచ్చుంటారా అనుకున్నారంటే then that's also okay. ఇది ఒక్కటే వచ్చినట్లు ఉంది, మిగతా అది వచ్చినట్లు తెలియదే, అది కూడా ఉండొచ్చు ఛాన్స్ ఉంటుంది. సో హౌ డు యూ రీడ్? ఈ ఎగ్జామ్స్ అయితే కొంచెం ఈజియర్, ఇంటర్వ్యూస్ ఆర్ మచ్ మోర్ డిఫికల్ట్. యూ హ్యావ్ టు రీడ్ ద ఇంటర్వ్యూయర్ టు సీ విచ్ ట్రాక్ యూ ఆర్ గోయింగ్ టు గో, డీప్ ఆర్ వైడ్. ద సేమ్ వే ఎగ్జామ్ ఆల్సో, డీప్ ఫ్యూ క్వశ్చన్స్ కంప్లీట్లీ కరెక్ట్ ఆర్ వైడ్ ఎవ్రీథింగ్. సో the only thing I can tell you is I cannot tell you which works. I can tell you these are the 2 different techniques. You need to consciously think about it and figure out which one works. Okay. Yeah, and there are some questions on this. I mean, because I never came across this in my life ever. But what kind of psychological mood that you have to be on the exam day? I mean, can anybody take this question, because I couldn't relate to it. Does it matter at all? Balraj, can you? What is the question, sir? What kind of I mean, is there something called a psychological state of mind to go to the exam hall? And personally, if you ask me, I never had thought about such word called psychological mood during the days when I read. Actually, this is a good question actually. So, me exam వెళ్ళేటప్పుడు మా ప్రిన్సిపల్ చెప్పేవాడు, దేవానంద అని ప్రిన్సిపల్ ఉండేవాడు. సో వెళ్ళేటప్పుడు కుంకుమ కంపల్సరీ పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ స్ట్రాంగ్ బిలీవ్ దట్ whatever the question it comes, you'll write perfectly. So confidence సైకలాజికల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేశాను అన్నట్టు, ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళకుండా మాకు బీచ్ పల్లి అని ఉంటుంది, అక్కడ టెంపుల్ ఉంటే తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, కంపల్సరీ ఎగ్జామ్ పెట్టుకున్న డిఫరెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. వెన్ యూ కీప్ ఏ బింది అంటాం కదా, బొట్టు పెట్టుకుంటే ఆ డిఫరెన్స్ వేరే ఉంటుంది. సైకలాజికల్ రియల్లీ వన్ నీడ్స్ టు బి వెరీ కాన్ఫిడెంట్. దాన్ని నేను నమ్ముతాను కూడా, ఇప్పటికి కూడా ఎప్పుడైనా హాస్పిటల్కి వస్తున్నా ఏదైనా బొట్టు పెట్టుకున్న రోజు కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. ఇట్స్ ఆల్ దిస్ సైకలాజికల్.
We need that laugh. The fact is, if it works for them, what's the Yes. problem? Whatever gives them the Yeah. comfort. అందుకని నిందాక చెప్పినప్పుడు ద ఫెయిత్ గురించి ఐఎమ్ ఎ నాన్ బిలీవర్, బట్ హౌవర్ ఐ రెస్పెక్ట్ ద పీపుల్ హూ టేక్ సోలేస్ ఇన్ ద ఫెయిత్ దట్ ఇఫ్ ఇట్ గివ్స్ దెమ్ ద స్ట్రెంగ్త్, లెట్ ఇట్ బి సో. Yes. The same way, if it gives the meditation gives you the strength, let it be so. Practice exams అన్నారు కదా, when you take them as seriously, you will figure out the model that works for you. అంటే కామ్ గా కూర్చొని మెడిటేషన్ చేస్తే కాసేపు చేస్తే నీకు బెటర్గా చేస్తారా, లేకపోతే ఇది ఇప్పుడు ఏంటి మేబీ ఎక్కాలు చెప్పుకుంటే మనసులో చెప్పుకుంటే మైండ్ కాన్సన్ట్రేషన్ వస్తుందా, ఎలా వస్తుందో చెప్పలేము. బట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఈస్ ఎవ్రీ స్పోర్ట్స్ పీపుల్, all the sports people actually swear by this kind of a thing, that they have to psych themselves, they have to be in the peak performance, right? It's like it doesn't matter how you ran in the heats, maybe you are sub 10 seconds in the heats, but when it matters, that's when you have to deliver, right? That's why a lot of things that what, for example, Bharat garu cheppindi ipude kaadu intamundu kuda ante pair entante సంవత్సరాలలో చదివింది నోట్స్ తీసుకొని ఆ రోజు ప్రిపరేషన్ అంటే రెండు వస్తుంది అన్నమాట. ఏంటంటే the whole preparation, it boils down to you being able to, in the last 2 or 3 days, being able to go through the entire thing in your mind. That's what his notes gives him. The same way, if it gives you the whatever technique that gives you the whatever stress or whatever you're feeling, if that gives you the temporary calmness, like going on to the eye of the hurricane kind of thing, if it gives the calmness for you to crack it, so be it. But that is very important. We may not have felt the importance now, but when I look at high performance athletes and everything, I recognize that actually is very important. And unfortunately, that is it's not something ఇచ్చేసి ఇలా చేస్తే వచ్చేస్తుంది అని కుదరదు. But once you recognize it, you will figure it out. I think everybody has to define their own way of having this. In the Srinivas garu annattu, you have to practice a particular exam in the same state of mind a couple of months before or a couple of days before. I think the psychological factor also can be figured out during the mock exams. So if you do something that gives you that kind of confidence and that kind of psychological state of mind during the mock exams, and if it works, then I think carry out to the main exams. And this is very, very subjective, and everybody have to figure out their own way of approaching this. And I think there are, sorry, Srinivas. Yeah, just one thing I want to add, maybe there are, surround yourself with friends that that have faith in you, that inspire you, that give you confidence. I think that's also very important, right? Having a good friend network, kind of, who will kind of lift you, right? Lift your spirits, get you into that zone that Ramarao was talking about. I think that's also, that can also be a useful tool. Just don't have to, be by yourself, right? But have a good network of people who lift your spirits, I think. Okay. And give you that confidence, I think. They make a lot of difference. They can either disturb you or they can motivate you during bad times and good times. And there are a lot of questions on particular exams, let's say, and how to do CA, how to do JEE, how do I become a doctor. I think most of the questions from the participants are very specific, single exam oriented. I think Ramarao, I think we have a plan to do course wise calls in the future, right? Let's say one particular call only for JEE subject. And then we will plan one call only for CA course. Right. At that time, we will go into each of the subjects. We'll touch upon each topic by topic like that. And then it will be only for those people that are in that track. Track wise, next. And then only for commercial, computer science engineering, what are the opportunities available for them? This is already covered in our previous call. So you can go through the video on the Gurukul alumni website. And there are a lot of questions on how to become, how to crack civils, how to become an IAS, and a lot of questions CA. And one question that I see across is, are there any tips for proper reading? Different people follow different reading techniques. Is there anything that we can practice, like the best reading techniques? Ramarao? I think everybody should answer, because that is a very, very important question, because obviously it's in also with that. So we'll actually take round robin and go. For me, I follow the following thing. First, as soon as I get the text, I read the table of contents. I quickly skim through the entire book just to get an idea.
Is this the book that is worth reading? Is it the book worth spending? Is it what exactly does it contain? And the first round. Next round, what I do is, then I will start doing the deep reading, each one thoroughly, like the way the Srinivas said, that is each one thoroughly. That is, if I'm reading that book for like 3 months, 6 months, or whatever, that kind of preparation, that is practicing from that book. If I'm practicing that book, that is looking at the questions, looking at this thing. In fact, sometimes I want to find the other people who are reading the same book so that I can discuss it with them, because we may be missing, they may be seeing something else, etc. And also, that is, I look for the validation that I'm reading this book, in the sense that the friend circle that is GSSK said, Srinivas said, that is the one that actually gives me validation. అంటే వాళ్ళు నేను ఈ బుక్ చదువుతున్నాను, ఈ పాయింట్ గమనించావా అని డిస్కస్ చేసి, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇట్ దట్ గివ్స్ మీ ద సేమ్ వే ఇన్ లిటరేచర్ ఆల్సో, బై ద వే, the same way that works in our preparation as well. That is a set of friends who actually are reading the same kind of books that at the same time, so that is we can exchange notes, we can talk about, etc. That is how I read the book. That is initial complete and then in depth with practice. Srinivas garu? Yeah, a very, very similar approach. And so when I a article chusina sare, book chusina sare, I kind of quickly skim through the whole thing. Then I go into select areas, some important points, things that I very subtle, nuanced things. That's where I go into depth, and then I go and consult other books, right? So if, this particular topic may not be, I get part of this, but I still don't understand something. Then I go references, a book line references, then go find them, seek them out. And then that's kind of my kind of scan through the whole thing, but then go into depth in select areas where I have either interest or I feel like I need to know more. Yeah, perfect. So for all the participants, a single reading is not enough. So from everybody, what you can derive is that read and read and read and read, and you'll get it. So there is no rockets, there is no shortcut, there's never a shortcut to this. Dr. Balraju, I think you can add on something. Yeah, one more thing add on from my end is, whenever you are reading a paragraph or something, usually ఏంటంటే మనకు తెలియంది ఉంటే స్కిప్ చేసి మళ్ళీ చదువుదాం అని అనుకుంటారు, ఆర్ మనకు తెలిసింది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చదివి ఉంటాం. లైక్ చాప్టర్ నెంబర్ 10 లో చదువుతున్నప్పుడు దే టాకింగ్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు చాప్టర్ 1. యూజువల్ గా చాలా మంది చదివేసాం కదా వదిలేస్తుంటారు. జస్ట్ గో బ్యాక్ టు అగైన్ చాప్టర్ 1, రీడ్ ఇన్ డీటెయిల్ అండ్ గో టు చాప్టర్ 10 అగైన్. సో దట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ రివిజన్ యాజ్ వెల్ యాజ్ complete understanding of that topic. Usually చాలా మంది skip చేస్తుంటారు, again they'll go to the next paragraph. That's the one thing which has given me immense results and confidence అన్నట్టు. ఎంతకుముందు చదివాను కదా అనిపిస్తుంది. Yeah, perfect. Kranti, anything to add? Yeah, so I would just add about assuming that most people audience లో ఉన్న వాళ్ళు ఎక్కువ 10th standard 12th standard kids అనుకుంటే, like so ఆ టైంలో రీడింగ్ అండ్ note making I think should go together. Like general reading, what others have already mentioned, like generally how to approach books. కానీ academic textbooks reading చేసేటప్పుడు మెకానికల్ గా అదే టెక్స్ట్ బుక్ ని 10 సార్లు అదే పారాగ్రాఫ్ ని మళ్ళీ చదివినా ఉపయోగం లేదు. సో కొంత అయిన తర్వాత రిఫరెన్స్ మెటీరియల్స్ 10th స్టాండర్డ్ లో కూడా, ఎస్పెషల్లీ ఐ వాజ్ ఇన్ CBSE, సో అప్పుడు టెక్స్ట్ బుక్ కాకుండా మనకి కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. అవి దగ్గర పెట్టుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్స్ 10th స్టాండర్డ్, సో అది ఎలాబరేట్ గా చదివింది బాగా గుర్తుంటది. సో అదేంటే ఇంక మర్చిపోం, ఇంకా బాగా మనకు ఒక టెక్స్ట్ బుక్స్ లో కండెన్స్డ్ ఫామ్ లో ఉంటది ఒక టాపిక్ మీద, బట్ సేమ్ అదే టాపిక్ రిఫరెన్స్ బుక్ లో చాలా ఎక్స్పాండ్ చేసి చాలా సింపుల్ లాంగ్వేజ్ లో, లూసిడ్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు. సో అది చదివి అండ్ ద సేమ్ టైం నోట్ మేకింగ్. సో ఎగ్జామ్స్ అంటే మామూలు ఎగ్జామ్ అయినా జనరల్ రిటెన్షన్ కి అయినా సరే ఒక టాపిక్ ని బాగా అర్థం చేసుకోవడానికి ఐ థింక్ దిస్ నోట్ మేకింగ్ అండ్ reading reference material is extremely important at any stage. This is what I feel. Yeah. My addition to this. So we have 4 minutes. I can request now some one person to close this with some closing remarks. And I think, yeah, as I said before, there are a lot of questions on exam specific, and I am sure for all participants we will address those things in specific calls. So please watch out the Gurukula alumni website. We are planning to do more such programs and many more programs to encourage students, to give them that space that we missed when we studied. And
మేము చదువుకునేటప్పుడు మాకు ఏదైతే ఫెసిలిటీస్ లేవో ఆ కైండ్ ఆఫ్ మెంటర్షిప్, ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడున్న స్టూడెంట్స్ కి చేయాలని రామారావు గారు దీన్ని మొదలు పెట్టారు. So we will definitely come across all these topics that you have a lot of apprehensions about. Just matter of time. So please wait, and everything will be addressed in due course. Ramarao garu, would you like to close some remarks? Sure. Firstly, I want to personally thank the panelists. I myself actually have learnt a lot. I know Srinivas నాకు చిన్నప్పటి నుంచి తెలుసును, చెప్పినట్లు నాకు గురువు లాంటి వాడు. బట్ యంగర్ జనరేషన్తో మాట్లాడుతుంటే బాలరాజు గారు చెప్పిన విషయాలు ఎంత ప్రాక్టికల్ ఉన్నాయంటే ఐ విష్ ఐ వర్ ఎ కిడ్ యాక్చువల్లీ విత్ దట్ ఆర్ట్. ఆయన చెప్పింది ఏంటంటే వెన్ యూ ఆర్ స్టడీయింగ్, వెన్ యూ డోంట్ అండర్స్టాండ్, వెన్ యూ గో బ్యాక్, దట్ ఈస్ ద ఫాలో అప్ అనమాట. అంటే నాట్ ద ఫస్ట్ టైం, సెకండ్ టైం. అండ్ నోట్స్ గురించి చెప్పింది, దట్స్ గోల్డ్. ఆల్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ద ఫాలోయింగ్. మీకు అంటే మీకు ఏబిసి అని చెప్పినట్లు కాకపోయినా కూడాను there are enough number of things దీంట్లో చెప్పినట్లు మీరు ఇంటికి పోయి ప్రాక్టీస్ చేస్తే కనుక ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం, అంటే గంట సేపు చదువుతుంటే అందుట్లో ఒక 5 నిమిషాలు టైం తీసుకొని చెప్పి ఇవన్నీ చెప్పి చేస్తే దట్ విల్ పే ఆఫ్ ఇమ్మెన్స్లీ. అండ్ ద వే దట్ ఈస్ ద మెంటల్ యాటిట్యూడ్ అండ్ కాంతి గారు చెప్పింది అదంతా, హౌ టు డీల్ విత్ ద ఫెయిల్యూర్ అండ్ స్టిల్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ ఫర్ ద స్టూడెంట్స్. లైక్ వి సెడ్, that is we want to basically, that is first thing to recognize is there is no shortcut to success. We can't say that in that case that everybody will become successful. The fact is that is right. I wish the day will come when everybody will become successful easily without any effort, but we are not there yet. And by nature what is happening is that people from rural areas are at a disadvantage. Okay, so they really should be able to take advantage of these kind of opportunities and somehow think for themselves, learn from themselves, figure out what works for it. Don't be discouraged if you don't find the right answer, but synthesize the answer for yourself. That's all we can say. And please watch out, and we'll be doing special sessions on JEE, NEET, and every possible exam. Okay, that's all. Yeah, thank you Srinivas garu. Thank you all, Kanti and Balaraju. And Thank Balaraju you. garu made a very good presentation on this particular topic. So we will fine tune that and further share with all the email IDs that we got for this. All the participants who registered, they will get the presentation. Yeah. Thank you. Thank you very much, all. sir. Thank you all the Ramarao participants. garu. Yeah, Hare and Krishna thank garu. you all Nice to the see. support team. Hariprasadana, Chokalingam garu, Jairam. Thanks everybody. And Thank you, Kranti. thank you Huawei team also, that is they made all this possible. Yeah. Thank you, Vanita. Very much. Thank you all. Thank you Have a all. good day. Good Bye. night. Yeah. Bye. Good night. Bye. Good night.